ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్యే సీట్ కోసం బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నమ్మిన సిద్ధాంతంతో కొనసాగుతున్నారా? ఆనాడు బీఎస్పీ అయినా బీఆర్ఎస్ అయినా బీఎస్పీ పార్టీలో చేరేటప్పుడే మీరు కేసీఆర్ తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలా బీజేపీ కాంగ్రెస్ అలాంటి దళితులకు అన్యాయం చేశారు అన్న ఒక పార్టీలో దళిత వాదాన్ని భుజానెత్తుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను దళితవాదాన్ని మాత్రమే మోస్తాను, రాజకీయాలకు రా. మన గువ్వల బాలరాజు పార్టీ నుంచి వెళ్ళి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా వదిలిపెట్టిపోయారు? బాలరాజు గారిని ఏమన్నా అంటే అయితే ఈరోజు మీరు గురుకులలో పనిచేసినప్పుడు మీకు కూడా తెలుసు, టెండర్లకు వెళ్ళారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనే ఆరోపణలు కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర సిఐడి ఉంది, పోలీసులు ఉన్నారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉత్తద్దాలు 100 బూత్. కేటీఆర్ కేసీఆర్ పప్పెట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఓపెన్గా చెప్తున్నా మీకు, వాళ్ళు చాలా. కానీ తన పార్టీలో తన కూతురునే సమాలించుకోలేకపోతున్నారు. మనం అందరం స్వతంత్రులం. టీఆర్ఎస్ పార్టీలో ఆమె పెద్దగా ఏమీ లేదు, ఆమె గురించి ఆలోచించడం లేదన్నందుకే జగదీష్ రెడ్డి గారిని లిల్లు పుట్టన్నారు. ఆమె టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ ప్రస్థానంలో ప్రవీణ్ కుమార్ ఇంత స్థాయికి రావడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్కౌంటర్ స్పెషలిస్టు, గురుకులాల స్ట్రాటజిస్టు, పాలిటిక్స్లో ఒక రెవల్యూషనిస్టు, ప్రస్తుతానికి బీఆర్ఎస్లో బెస్ట్ లీడర్గా ఎదుగుతున్నారు. అయితే బీఎస్పీ వాదంతో రాజకీయాల్లోకి వచ్చి బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. తన ఆశయం ఏమిటి, తన బాట ఏమిటి, తను అనుకున్న సిద్ధాంతము ఏంటి, ఈ అన్ని విషయాలు పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటేనే ఒక బ్రాండ్, స్వేరోస్, ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్టు, ఒక ఉన్నత విద్య చదువుకున్న ఒక నాయకుడు. సో ఈరోజు తన సిద్ధాంతం, నమ్మిన సిద్ధాంతంతో కొనసాగుతున్నారా లేదా ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారా? ఆదిలోనే అబండాలు ఇస్తున్న రాదినారాయణ. నేను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ని కాదు, నేను గురుకులాల స్పెషలిస్ట్ కాదు, నేను కేవలం ప్రవీణ్ కుమార్నే. ఉద్యోగాన్ని ఉద్యమంగా చేసిన వ్యక్తిని, ఉద్యోగం కన్నా ఇంకా బాగా చేయొచ్చేమని ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన. నేనైతే ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మీరు ఒక ఉద్యమాన్ని నిర్మించారు, స్వేరోస్. ఇంతవరకు ఈ దేశంలో ఎవ్వరూ ఒక అధికారి చేయని ఒక ఉద్యమాన్ని నిర్మించారు. అవును. కానీ ఆ ఉద్యమ నిర్మాణాన్ని కొనసాగించలేకపోయారు, ఆ ఉద్యమ ఆశయాలను పణంగా పెట్టారు అన్న బాధ ఈరోజు చాలామంది స్వేరోస్ వ్యక్తం చేస్తున్నారు. మీకు అట్లాంటి ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేట ఆయన మాకు ఒక ఆశా దీపం అని అనేక మంది అనుకున్నారు. ఆయన ఒక పార్టీ పెడితే సీఎంగా చూడాలనుకున్నారు. ఆయన పార్టీలో ఒక వానర సైన్యం కావాలనుకున్నారు. కానీ ఈ సైన్యాన్ని వదిలేసి, ఆశయాన్ని వదిలేసి ఒక బీఎస్పీ పార్టీలో చేరి ఈరోజు మమ్మల్ని అనాథలుగా మార్చారన్న వాళ్ళకి బాధ ఉన్నది. ఈ బాధకు మీరు ఏమైనా రిగ్రెట్ అవుతున్నారా, అసలు దాంతో మాకు సంబంధం లేదని అనుకుంటున్నారా? నేను స్వేరోస్ ఉద్యమాన్ని నిర్మించింది నేను రాజకీయాల్లోకి వస్తే వాళ్ళందరూ నాకు వానర సైన్యంగా మారాలని కాదు. మొట్టమొదటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అనాదిగా అణచివేతకు గురైన వర్గాలు, వాళ్ళలో గొప్ప శక్తి ఉంటుంది. కానీ ఈ సమాజం కుట్రపూరితంగా వాళ్లకు రకరకాల అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళను నిరంతరం బానిసలుగానే ఉంచి భయంలో పెట్టే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ వర్గాలకు మీ విముక్తి మీరే చేసుకోవాలనే ఒక కొత్త వాదనను, కొత్త భావనను వాళ్ళకు ఇచ్చి వాళ్ళ సంఖ్యలు వాళ్ళే తెంపుకునే విధంగా వాళ్ళను తయారు చేసి వాళ్ళ ఆకాశం వైపు ఎగిరే విధంగా నేను ప్రయత్నం చేసిన. అంతే తప్ప రాజకీయాల్లోకి పోవాలన్న ఆలోచన నేను స్వేరోస్ స్టార్ట్ చేసినప్పుడు లేదు. స్వేరోస్ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ స్వేరోస్ అయ్యో నా కోసం చేయకపోయారు కదా అన్న బాధ కూడా లేదు. చేస్తే మంచిది, చేయకపోయినా పర్వాలేదు. వాళ్ళు ఎక్కడున్నా కూడా నిరంతరం ఆకాశం ఎద్దుగా బతకాలి, ఎప్పుడు కూడా అణచివేతకు గురి కావద్దు.
ఆత్మన్యూనత భావంతో బతకొద్దనే ఆశయంతోనే నేనున్నా. నేను ఎవరిని అనాథలుగా చేయలేదు, ఎవరిని వాడుకోలేదు, ఎవరిని రోడ్డున పడేయలేదు. నన్ను అడిగితే నేనే రోడ్డున పడ్డా వీళ్ళందరి కోసం, వాళ్ళందరి జీవితాలు మార్చడం కోసం. నేను ఇప్పటికి కూడా దానికి కట్టుబడి ఉన్నా. నేను ఏ పార్టీ అలా ఆనాడు బీఎస్పీ అయినా లేకపోతే ఈరోజు బీఆర్ఎస్ అయినా ఏదైనా కూడా నేను ఆ వాదానికి వాళ్ళ బాగోగులకు వాళ్ళ భవిష్యత్తే లక్ష్యంగా బతుకుతాను అంతే తప్ప నాకు వేరే ఆలోచనలు కూడా ఏం లేవండి. నేను నా జీవితంలో అన్నీ చూశాను, అన్ని సుఖాలు చూశాను, అన్ని కష్టాలు చూశాను. ఈ వయసులో నేను ఎవరినో ఇబ్బంది పెట్టి వాళ్ళను నా స్వప్రయోజనాల కోసం, వాళ్ళను నా స్వార్థం కోసం వాళ్ళను జెండాలు మోసే కార్మికులుగా వాడుకొని వాళ్ళను కరివేపాకులాగా తీసేసే మనస్తత్వం నాది కాదు. అలా అంటూనైతే నేను పోలీస్ ఉద్యోగాన్ని వదిలి సోషల్ వెల్ఫేర్కు రాను. సోషల్ వెల్ఫేర్లో 9 సంవత్సరాలు పనిచేసి దాని తర్వాత ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ మిగిలిన రాజకీయాల్లోకి రాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలో ఉండే బీఆర్ఎస్కు పోకుండా, ప్రతిపక్షం కాదు కదా అసలు తెలంగాణలో 90% మంది ప్రజలకు తెలియని బీఎస్పీలోకి పోను. ఒక డిఫరెంట్ పొలిటీషియన్, డిఫరెంట్ పర్సన్. నేను ఒక భావజాలం కోసం బతికాను, ఒక భావజాలాన్ని తయారు చేయాలనుకున్నాను. ఆ భావజాలం దేశంలో ఉండే 90%, 95% వర్గాలు ఏవైతే వాళ్ళను ఒక గొప్ప ఆత్మవిశ్వాసంతో ముందరికి నడిపించాలనుకున్నాను. సరే, ఈ ప్రస్థానంలో కొన్ని ఒడిదొడుకులు కామన్ అని ఇప్పుడు తెలుస్తుంది. సో అంత మాత్రం నేను భయపడి వెనక్కిపోయేటోని కాదు. నా లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం చాలా గొప్పగా ఉంది, ఎందుకంటే నేను స్వేరోను. ఓకే. స్వేరోస్ లక్ష్యాలు 10 కమాండ్మెంట్స్ చాలా ప్రభావితం చేసినాయి. అయితే ఈరోజు స్వేరోస్ 10 కమాండ్మెంట్స్లో ఐ షెల్ బి ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్ అనేది ఒకటి ప్రధానమైన ఉంది. అవును. సో దాన్ని తయారు చేసిన ప్రవీణ్ కుమార్ ఈరోజు లీడర్గా ఉన్నాడా, ఫాలోవర్గా ఉన్నారా? నేను లీడర్ను, నేను ఫాలోవర్ను, రెండు. ఫాలో కావాల్సిన వ్యక్తులను ఫాలో కావాలి, లీడర్గా ఉండాల్సిన చోట లీడర్గా కూడా ఉండాలి. ఫాలోవర్ అయినంత మాత్రాన లీడర్ కాకుండా పోడు, లీడర్ అయినంత మాత్రాన ఫాలోవర్ కాకూడదని కాదు. సో నేను ఇవాళ నాకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న వ్యక్తులకు, నాకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తులకు ఫాలోవర్గా ఉంటాను. అదేవిధంగా ఎక్కడ లీడర్గా ఉండాలనో, ఎక్కడ లీడర్గా ఉండే స్పేస్ ఉన్నదో అక్కడ తప్పనిసరిగా లీడర్గా ఉండాల్సిందే. స్వేరోగా నేను లీడర్గా ఉండను, నేను ఎప్పుడు ఫాలోవర్గానే ఉంటాను, నేను ఎప్పుడు అణచివేయబడే ఉంటాను, నేను ఎప్పుడు ఆత్మనిర్భరతతో బతుకుతాను, ఎప్పుడు కూడా ఎవరైనా ఇస్తే ఏదైనా తీసుకోవడానికి అరువులు చేస్తూ ఉంటానంటే నో, యు ఆర్ నాట్ ఎ స్వేరో. నేను లీడర్గా బతకాల్సిందే. డబ్బులున్నా లేకపోయినా, ఆకలైనా, నీళ్ళ దప్పికైనా ఏ ఉన్నా కూడా లీడర్గా బతకాలంటే లీడర్ బతకాలి. అవన్నీ లోపల పెట్టుకోవాలి, కడుపులో పెట్టుకోవాలి, బయట ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఏ లక్ష్యం కోసం అయితే ఒక పని మొదలు పెట్టినావు ఆ లక్ష్యం స్వేరో 10 కమాండ్మెంట్స్లో 10th కమాండ్మెంట్ ఐ షల్ నెవర్ గివ్ అప్. నేను ఏ లక్ష్యం కోసం అయితే ఏ పని అయితే మొదలు పెడతాను ఆ పని పూర్తయ్యేదాకా నేను మళ్ళీ మడమ తిప్పను అనే ఏదైతే ఆజ్ఞ ఉందో, పదవాజ్ఞ, దాని ప్రకారం మనం ఎన్ని కష్టాలున్నా లీడర్గా ఉండాల్సిందే. సో ఫాలోవర్గా ఉండాలి, లీడర్గా ఉండాలి. ఫాలోవర్ ఉండాలి, ఫాలోవర్గా ఉండాలి, లీడర్ ఉండాలి, లీడర్ ఉండాలి. తప్పేం లేదు. లీడర్ ఫాలోవర్ కాకూడదని ఎక్కడున్నది? మీ 10 కమాండ్మెంట్స్లో ఎక్కడ కూడా ఫాలోవర్ అనేది లేదు. ఫాలోవర్ అని లేదు, కానీ ఫాలోవర్ అని లేదు అన్నంత మాత్రాన ఫాలోవర్గా ఉండకూడదని కాదు. అది 11th కమాండ్మెంట్గా చెప్పొచ్చు. మా 11th కమాండ్మెంట్ పాసిబుల్ యు షుడ్ బి లైక్ ఏ ఫాలోవర్. 11th కమాండ్మెంట్ ఆల్రెడీ మా బిడ్డలు గురుకుల పాఠశాలలో, గురుకుల కళాశాలలో బిడ్డలందరూ కూడా తయారు చేసిండ్రు. అది ప్రజలందరి కోసం మరొకసారి చెప్తున్నా. ఐ షల్ నెవర్ మ్యారీ టిల్ ఐ బికమ్ ఇండిపెండెంట్. అంటే నేను నా కాళ్ళ మీద స్వతంత్రంగా నిలబడేదాకా నేను పెళ్లి గురించి ఆలోచించను అని మా బిడ్డలే రాశారు. ఈ లక్షలాది మంది బిడ్డలు రాశారు. సో అది మా 11th కమాండ్మెంట్. రాబోయే రోజుల్లో ఏది కూడా పిడివాదం ఉండదు. స్వేరోయిజంలో నిరంతరం మారుతూనే ఉంటుంది. మారుతున్న పరిస్థితుల ప్రకారం భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడం కోసం ఈ 10 కమాండ్మెంట్స్ అవి కూడా పిడివాదం ప్రకారం ఆ గతంలో రాతి యుగంలో రాసినవి ఈరోజు కూడా అమలు కావాలనే పిడివాదులం కాదు. స్వేరోలు ఎవరు కూడా మారుతూ ఉంటాయి. మారేటప్పుడు అందరి ఆమోదయోగ్యం అయిన తర్వాతనే మారుతాయి. సో 11th కమాండ్మెంట్ ఇప్పుడు ఐ షల్ నెవర్ మ్యారీ టిల్ ఐ బికమ్ ఇండిపెండెంట్. నా కాళ్ళ మీద నిలబడేదాకా నేను పెళ్లి చేసుకోను. సో బిఆర్ అంబేద్కర్ వాదంతో మీరు చాలా సార్లు చెప్పారు. అంబేద్కర్ వాదం అనేది రాజ్యాధికారం ద్వారానే అట్టడుగున ఉన్న ప్రజలు తమ అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు అనేది అంబేద్కర్ వాదం అని చెప్తుంటారు. సో మీరు రాజ్యాధికారం సాధించాలి అని అంటే వీళ్ళని కేవలం ఉన్నతమైన ఆకాశం వైపు ప్రయాణించడమే కాదు, రాజ్యాధికారం వైపు వెళ్ళాలని కూడా చాలా వాళ్ళకు ప్రేరణ ఇచ్చారు. ఈరోజు వాళ్ళ రాజ్యాధికారం ఆశలు మాకు ప్రవీణ్ కుమార్ ద్వారా నెరవేరాల్సినవి నెరవేరలేదన్న ఒక భావన ఉన్నది. సో దానికి మీరేమంటారు? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. నేను చాలా రోజుల నుంచి ఈ ప్రశ్న ఎవరెవరు అడుగుతారా అని ఎదురు చూశాను, కానీ మీరు అడిగారు ఆ ప్రశ్న. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రకరకాల సందర్భాల్లో ఏదో ఒక సందర్భంలో పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని చెప్పారు. నిజానికి వాస్తవం అది. కానీ ఆ పొలిటికల్ పవర్ రావాలంటే ఆర్థిక స్వాతంత్రం అవసరం.
ఆర్థిక స్వాతంత్రం లేకపోతే పొలిటికల్ పవర్ అనే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాల్సిన నిచ్చెనలో రకరకాల మెట్లు మనకు దొరకవు అనేది నేను అనుభవంతో నేర్చుకున్నా. నేను చాలామందిని చూశాను, నేను కూడా అనుభవంతో నేర్చుకున్నాను. ఆర్థిక స్వాతంత్రం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మరి ముఖ్యంగా అనాదిగా అణచివేయబడ్డ వర్గాలు, వెనకకు కుట్రపూరితంగా నెట్టివేయబడ్డ వర్గాలు, ఆత్మన్యూనత భావంతో బతికే విధంగా తయారు చేయబడ్డ వర్గాలు, బహుజన వర్గాలు, సంపదకు దూరంగా నెట్టివేయబడ్డ వర్గాలు, వాళ్ళకు ముందర కావాల్సింది ఆర్థిక స్వాతంత్రం. ఆర్థిక స్వాతంత్రం లేకుండా పొలిటికల్ పవర్ ఇస్ అ మాస్టర్ కీ అని వెంటనే ఒక తెల్లబట్టలు వేసుకొని వెంటనే ఒక పదవి తీసుకొని రాజకీయాల్లోకి పోయి ఇగో రాజ్యాధికారం అంత్యలక్ష్మణ్ అంబేద్కర్ గారు అన్నారు కాబట్టి వెంటనే మనం రాజ్యాధికారం కావాలని నడు అంటే రాదు అనేది చాలా క్లియర్గా చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. అందుకొరకు పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అనే లక్ష్యాన్ని హృదయంలో పెట్టుకొని ముందు మనం చేయాల్సింది మన మేధస్సుకు పని చెప్పి డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, ఆర్థికంగా నేను ఏ విధంగా ఒకరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకగలను అనేది చూస్తే తప్పకుండా రాజ్యాధికారం అనేది అంతిమ లక్ష్యం అవుతుంది. అంతిమంగా లక్ష్యం సాధిస్తారు, లక్ష్యానికి ఆ గమ్యాన్ని చేరుకుంటారు. అంతే తప్ప ఆర్థిక స్వాతంత్రం లేకుండా రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అని అమాయకంగా నమ్మితే కేవలం అంబేద్కర్ విగ్రహాల దగ్గరనే బందీలను చేస్తారు, జ్యోతిరావు పూలే విగ్రహాల దగ్గరనే బందీలుగా చేస్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, కొమరం భీము, శివాజీ విగ్రహాల చుట్టే వీళ్ళను తిప్పే విధంగా చేస్తారు. మళ్ళీ ప్రతి దానికోసం ప్రతి పని కోసం మళ్ళీ ఈ ఆధిపత్య వర్గాలు వాళ్ళ చుట్టూ ఈ వర్గాలను తిప్పుకుంటాయే తప్ప వాళ్ళని స్వతంత్రంగా బతకనివ్వరు. అది చాలా డేంజరస్. అందుకొరకే ఆర్థిక స్వాతంత్రం ఇంపార్టెంట్. మీరు మంచి ప్రశ్న అడిగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం ముఖ్యం ఉన్నారు. కాన్షీరాము, మాయావతి వీళ్ళకు ఆర్థిక స్వాతంత్రం ఉండడం ద్వారానే రాజ్యాధికారం సాధించారా? లేకపోతే వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం లేకపోయినా ఒక సిద్ధాంతంతో వెళ్ళి రాజ్యాధికారాన్ని సాధించారా? రెండు. చాలా మంచి ప్రశ్న ఇది కూడా. వాళ్ళ ఆర్థిక స్వాతంత్రము చేసుకుంటూనే రాజకీయ లక్ష్యం వైపు పరిగెట్టారు. నిజంగా కాన్షీరామ్ గారు ఆ రోజు ఉద్యమం లేవనెత్తినప్పుడు చాలామంది ఈ వర్గాలకు చెందిన బహుజన వర్గాలకు చెందిన వ్యాపారస్తులు కానీ, తర్వాత ఎంప్లాయీస్ కానీ, బ్యామ్సెఫ్ అనే సంస్థలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు తోచినంత కాడికి ఆర్థికంగా ఈ ఉద్యమానికి సాయం చేశారు. కానీ అది కొంతకాలమే పనిచేసింది. వాళ్ళు మాయావతి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎందుకు మళ్ళీ వెనక్కి పోయింది ఉద్యమం? ఉదాహరణకు చెప్తున్నా, ఉత్తరప్రదేశ్ వరకే ఎందుకు పరిమితమైంది, మిగతా రాష్ట్రాల్లో ఎందుకు పోవడం లేదు? కాన్షీరామ్ గారు అన్ని రాష్ట్రాల్లో తిరిగారు కదా. సో కానీ ఉత్తరప్రదేశ్లోనే ఎందుకు ఒక స్థాయికి పోయింది, మిగతా చోట ఎందుకు పోలేదు? సో ఈ దేశాన్ని రకరకాల కోణాల్లో అర్థం చేసుకోవాలి. ఈ ఉద్యమాన్ని రకరకాల భౌగోళిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో అర్థం చేసుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే అన్ని చోట్ల ఆ మోడల్ పనిచేయదు. రెండవది, ఆ మోడల్ పనిచేసిన చోట కూడా ఆగ్రాలో, కాన్పూర్లో, ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో అంతో కొంత ఆర్థికంగా స్వతంత్రులైన జాటవులు, చమర్లు వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి పెద్ద ఎత్తున కూడా అప్పట్లో హెల్ప్ చేశారు. వాళ్ళందరూ హెల్ప్ చేయకపోతే ఇంత గొప్ప రిజల్ట్స్ వచ్చిండేవి కాదు. మీరు మాయావతి గారి ప్రస్థానం కూడా చూస్తే, కాన్షీరామ్ గారి ప్రస్థానం చూస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్లో వాళ్ళకు వచ్చినంత గొప్ప రిజల్ట్స్ పూర్వ ఉత్తరప్రదేశ్ అంటే తూర్పు ఉత్తరప్రదేశ్లో రాలేదు. సో ఆర్థికంగా ఎక్కడైతే స్వతంత్రంగా అయ్యారో ఈ వర్గాలు, ఆ ఆర్థిక స్వతంత్ర వర్గాల దగ్గర అంత కొంత రాజకీయ స్వాతంత్రం కూడా వస్తుంది. సో అది ఆర్థికంగా స్వతంత్రమైన ఏ చోట కూడా రాజకీయంగా కాన్షీరామ్ గారి ఆలోచనలు పూర్తి స్థాయిలో కన్వర్ట్ కాలేదనేది నేను చెప్తున్నాను. అందుకొరకు ఇప్పటికి కూడా నేను బలంగా నమ్ముతున్నా, ఆర్థిక స్వాతంత్రం మీద కూడా ఆలోచించాలి. అప్పుడే రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అయితే. ఆర్థిక స్వాతంత్రం గురించి ఆలోచించకుండా, మన కాళ్ళ మీద మనం నిలబడే వ్యవస్థ మనం తయారు చేసుకోకుండా, మనం రాజ్యాధికారం అంతిమ లక్ష్యం అంటే మాత్రం ఇప్పుడు సమాజం ఈ 200 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వారు రానప్పటి నుంచి కూడా ఈ ఆనాటి రాజుల కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ వర్గాలైతే సంపదకు చేరువలో ఉన్నారో, సంపదను వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారో వాళ్ళు మిమ్మలను రానివ్వరు. సో మీరు అన్నదాని ప్రకారం ఇదే రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ ఒక సామాన్య వ్యక్తిగా బయలుదేరి వర్గీకరణ పేరు చెప్పి దశాబ్దాల పాటు తను అనుకున్న లక్ష్యాన్ని చివరి లక్ష్యం వరకు తీసుకెళ్లారు. ఈరోజు వర్గీకరణ అమలుకు అటు బీజేపీని ఒప్పించారు, కాంగ్రెస్ని ఒప్పించారు, బీఆర్ఎస్ని ఒప్పించారు. ఆయనకు కూడా ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండానే వచ్చి లక్ష్యాన్ని సాధించారు. ఆయనకు సహకరించిన కొంతమంది మీరు అన్నట్టు ఫైనాన్షియర్లు కానీ, కొంతమంది అధికారులు, ఐఏఎస్ అధికారులు సహకరించారు. దళిత బహుజనుల మేలు కోరుకున్న వాళ్ళు చాలామంది ఆయనకు వెన్నుదన్నుగా నిలబడ్డారు.
ఇదే ఆశయంతో వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు వాళ్ళందరినీ ఎందుకు మెప్పించలేకపోయారు, ఒప్పించలేకపోయారు? రాజ్యాధికారం కోసం పోలేదు మందకృష్ణ. మందకృష్ణ గారు ప్రభుత్వం, ఆధిపత్య వర్గాలు ఈ దేశంలో, అంటే ఐ మీన్ దళితులు, ఎస్సీలు అనబడే వ్యక్తులు, వాళ్ళు ఈ దేశంలో ఒక 15% ఉన్నారు. ఆ 15%లోనే మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ఇంకా గోసంగులు ఉన్నారు, చిందు, తర్వాత ఇంకా రకరకాల కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రభుత్వాలు ఇచ్చే అవకాశాలు ఏవైతున్నాయో జనాభా నిష్పత్తి ప్రకారం పంచండి అని మాత్రమే పోయారు. అది పాక్షిక పోరాటం. రాజకీయ అధికారం కోసం చేసిన పోరాటం కాదు. దయచేసి స్పష్టంగా అది మనం గుర్తించాలి. ఆయన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, మరి ఆయన కూడా పోటీ చేశారు. మరి పోటీ చేసిన పార్టీ మహాజన సంఘర్షణ సమితి పెట్టాడు, మహాజన సోషలిస్ట్ పార్టీ పెట్టారు. దాని తర్వాత వారు కూడా 2-3 కాన్స్టిట్యున్సీలు వర్ధన్నపేటలో పోటీ చేశారు. మదిరలో ఎక్కడైతే మాదిగల సంఖ్య ఎక్కువగా ఉన్న మదిర కానీ లేకపోతే వర్ధన్నపేట 2 చోట్ల కూడా వారు పోటీ చేశారు. వారు చాలా ఇక్కడ కూడా 30,000 ఓట్లకు దాటలేకపోయారు. అంటే నేనేమంటున్నా అంటే పాక్షిక పోరాటాలను ఆధిపత్య వర్గాలు అలో చేస్తాయండి. కానీ రాజకీయ అధికారం కోసం మీరు పోరాటం చేస్తున్నారంటే అనాదిగా ఏ వర్గాలైతే రాజకీయాలను శాసిస్తున్నాయో, ఏ వర్గాలు రాజకీయాల ద్వారా సంపదను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నాయో వాళ్ళు నేను రానివ్వరండి. వాళ్ళంతా ఈజీగా రానివ్వరు. అందుకొరకే నీకు ఒక వినూత్నమైన ఆలోచన. అందులో ఈ దేశంలో సక్సెస్ఫుల్ అయిన ఏకైక వ్యక్తి కాన్షీరామ్ గారు. అందుకొరకే నేను ఆ కాన్షీరామ్ గారి సిద్ధాంతానికి చాలా ఈజీగా అట్రాక్ట్ అయ్యాను. కానీ దాంట్లో కూడా పరిమితులు ఉన్నాయి అనేది మాయావతి గారు. తెలంగాణలో పనికిరాదనేది మీకు తెలంగాణ ఒక్కటే కాదు, చాలా దాంట్లో కూడా పరిమితులు ఉన్నాయనేది మాయావతి గారిని చూస్తే అర్థమైంది నాకు. కాన్షీరామ్ గారు బతుకుంటే పరిస్థితి వేరే ఉండేది. కానీ దాంట్లో కూడా పరిమితులు ఉన్నాయి. అందరు లీడర్లు కాన్షీరామ్ గారు లాగా రాజకీయ మాంత్రికులు కాలేరు. దానికి అంత చాలా గొప్ప ఆలోచన విధానం, మెచ్యూరిటీ కావాలన్న విషయం మాయావతి గారిని చూస్తేనే నాకు అర్థమైంది. మాయావతి గారికి, కాన్షీరామ్ గారికి కాలేకపోయారు. అంటే ఒక్క రోజులో కారు కదా. నేను రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని రోజులు అయింది ఆదినారాయణ గారు. సో వచ్చి 3 సంవత్సరాలు అయింది, 4వ సంవత్సరం. కానీ రాజకీయాల్లోకి మీ అంత బేస్ తోటి ఇప్పటివరకు ఎవరు రాలేదు. ఇంత బేస్ తోటి వచ్చి కూడా ఇలా జరగడానికి కారణం రాజకీయాల్లో నా అంత బేస్తోని ఇప్పటివరకు ఎవరు రాలేదనే దాని మీద నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ అది మీరు చెప్పాలి ఇండిపెండెంట్గా. కానీ నేనైతే ఇప్పుడు ఏదో ఆ ఉపద్రవం జరిగిందని అయితే నేను అనుకోవడం లేదు. నేను ఇప్పటికి కూడా నా లోపల నా భావాలు సజీవంగానే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికి కూడా నేను లక్ష్యాన్ని సాధిస్తాననే నమ్మకం అయితే నాకు తప్పనిసరిగా ఉంది. ఈ వాదానికి ఎప్పుడు కూడా ఈ దేశంలో అణచివేత, దోపిడీ, దౌర్జన్యం, అన్యాయాలు ఇవన్నీ ఉన్నంతకాలం, రాజ్యాంగ ఫలాలు అందని జనాలు కోట్లల్లో ఉన్నంతకాలం ఈ దేశంలో ఈ వాదానికి తప్పనిసరిగా స్థానం ఉంటుంది. ఏదో ఒక రోజు ఇది అవుతుంది. కానీ ఆ ప్రస్థానంలో ముఖ్యంగా జరగాల్సింది ఆర్థిక స్వాతంత్రం జరగనంత వరకు, మన లోపల సాంస్కృతిక మార్పు రానంత వరకు, మన ఆత్మగౌరవం ఏంటి అనేది, ఆత్మగౌరవం అంటే ఏందనేది మనం తెలుసుకోనంత వరకు కూడా మనం ఏం చేసినా కూడా అది రాజ్యాధికారం అయితే లక్ష్యం అనేది శుష్క నిదానంగా మిగిలిపోతుంది తప్ప దానికి సంబంధించిన వ్యూహాలు, ఎత్తుగడలు అనేవి ఏ వర్గాల కోసమైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారో ఆ వర్గాలకు అర్థం కాదు. సో మీరు పదే లక్ష్యం అంటున్నారు. మీ అంతిమ లక్ష్యం ఏంది? ఆ అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఆర్థిక స్వాతంత్రం పొందే విధానం ఏంటి? అది ఇప్పుడు నేను మీకు అంత ఈజీగా చెప్పడానికి అది ఒక సుదీర్ఘమైన ప్రస్థానం. దాన్ని 2 ముక్కలు అంతిమ లక్ష్యం ఏంటి? నా అంతిమ లక్ష్యం సామాజిక న్యాయం అంటే దేశంలో సామాజిక న్యాయము ఫాలోవర్ ఉంటే వస్తుందా, లీడర్ ఉంటే వస్తుందా, సీఎం అయితే వస్తుందా? 2. సీఎం అయినంత మాత్రాన ఎంతోమంది ఎన్నో చోట్ల కూడా సీఎంలు అయినరు. మీరు చరణ్జీత్ సింగ్ చెన్నై అండ్ ఇంకా ఎంతోమంది దళిత సామాజిక వర్గానికి అనుకుంటున్నారా లేదా? నేను ఇప్పుడే అది ఆ చర్చ ఇప్పుడు అనవసరం. నేను చెప్పేది వినండి. ఆ చర్చ ఇప్పుడు అనవసరం. అది సీఎం కావాల్సిన అవసరం, ఆశయం అనేది ఉంటుంది కదా. సీఎం కావాలని ప్రజలు నిర్ణయించినప్పుడు ఎవరు కూడా ఆపలేరండి. నేను ఇంకోటి ఏం చెప్తున్నంటే, అదేవిధంగా సీఎం అయితేనే అన్నీ చేస్తాము అని అనుకోవడానికి కూడా అవకాశం అంటే అంత ఈజీ కాదు. నీకు ఒక భావజాలము, నీ భావాలు ప్రజలకు అర్థం కావాలి, దీని నేపథ్యం ప్రజలకు అర్థం కావాలి, ఆనాటి పరిస్థితులు వాటన్నిటి కూడా అనుమతించాలి. అవన్నీ అయినప్పుడే ఇది అవుతుంది. సో అంతే తప్ప మనం సీఎం అయితేనే అన్నీ అవుతాయి అని అనుకోవడానికి కూడా అంత లేదు. ఆ సీఎం అయితే అన్నీ అయ్యేటట్టుంటే ఇవాళ ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు దాదాపు 8 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు. పూర్తిగా పరిస్థితి ఏం మారలేదు. నిజంగా ఆమె సీఎంగా పనిచేసి పరిస్థితి మార్చి ఉంటుంటే ఇవాళ బీజేపీ 2 టర్మ్స్ వచ్చిండేది కాదు.
మళ్ళీ రాజయోగంలోకి బీజేపీ ఉత్తరప్రదేశ్ను తీసుకొని పోతా ఉన్నది. సో అంటే ఒక్క రోజులో సీఎం అయినంత మాత్రాన మార్చలేరు. సీఎం అయితేనే అన్నీ మారుతాయి అనుకోవడం కూడా అది అమాయకత్వం అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీ దాంట్లో 10 కమాండ్మెంట్స్లో ఇంకొకటి కూడా ఉన్నది, ఐ నెవర్ బెగ్ ఐ షల్ నైదర్ బెగ్ నాట్ చీట్. నాట్ చీట్. సో ఇప్పుడు మొన్న మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు ఎక్కడ సీట్ ఇచ్చినా అక్కడ వెళ్ళి పోటీ చేస్తాను అని అన్నారు. సీటు ఇవ్వడం అనేది ఎవరి చేతిలో ఉన్నట్టు, తీసుకోవడం ఎవరి చేతిలో ఉన్నట్టు. ఇచ్చినా అనలేదు. సీట్ ఇస్తే పార్టీ అనేది గొప్పది. మనం ఒక పార్టీలో ఉన్నాం. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అనేది నిర్ణయిస్తుంది ఏ క్యాండిడేట్ ఎక్కడ నుంచి పోటీ చేయాలి, పోటీ చేయాలన్నా వద్దా, పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలి, గెలిచే అవకాశాలు ఎక్కడ మెండుగా ఉంటాయి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అందుకొరకు అన్న లీడర్ అంటే లీడర్ మాత్రమే కాదు, లీడర్ అంటే ఒక పార్టీలో సభ్యుడు. మనం ఒక వేదికలో ఒక ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్కు రూల్స్ ఉంటాయి. అదేవిధంగా ఆర్గనైజేషన్ కొన్ని విధి విధానాలు ఉంటాయి, ఆర్గనైజేషన్ కొన్ని వ్యూహాలు ఉంటాయి, కొన్ని ఎత్తుగడలు ఉంటాయి. ఆనాడు రాజకీయ పరిస్థితులకు ఏ విధంగా ఎవరు గెలుస్తారు, ఎక్కడి నుంచి గెలుస్తారు అనేది ఆ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు నాతో సహా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి కూర్చొని ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎందుకు పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాతనే ఎవరైనా పోటీ చేస్తారు. అంతే తప్ప మనం లీడర్లం కాబట్టి నా సీట్ ఇదే, నేను ఇక్కడనే ఉంటా, లేకపోతే నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, ఇంకో చోటు నుంచి పోటీ చేయను అనేది కాదు. పార్టీ అధికారంలోకి రావాలి. రాజకీయాలు చేసేది ఎందుకోసం? అధికారంలోకి రావాలని. అధికారం వచ్చిన తర్వాత అక్కడ ఉండే ఆ ప్రజలకు కొంత న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే, వాళ్ళకి చేతినంత కాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రను లేకపోతే రాష్ట్రం యొక్క పురోగతిని ఇంకా గొప్పగా తీసుకుపోవాలనే రాజకీయాల్లోకి వస్తారు ఎవరైనా కూడా. అప్పుడు పార్టీ ఎట్లా నిర్ణయం చేస్తే అట్లనే. అంతే తప్ప పార్టీకే వదిలేస్తున్న ఈ నిర్ణయాన్ని అంటే అంతే కదా. పార్టీ సుప్రీం కదా, పార్టీని లోబడే మనం చేయాలి. లేకపోతే నేను వ్యక్తిగా ఇక్కడ రాలేదు, ఒక పార్టీలో సభ్యుని నేను. అంతే తప్ప నాకంటూ సపరేట్ ఒక ఆర్మీ ఉండదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర స్థాయి వ్యక్తి మొదటి నుంచి కూడా, బిగినింగ్ నుంచి కూడా ఆయనకు ఒక బ్రాండ్ ఉన్నది, పేరున్నది, స్వేరోస్గా పేరున్నది. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్యే సీట్ కోసం ఒక పార్టీలో ఎక్కడ ఎమ్మెల్యే సీట్ చాలు అన్న పరిస్థితికి తగ్గారు అన్న ఒక వాదన ఉన్నది. ఎమ్మెల్యే సీటు కోసము ఈరోజు ఆయన పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ సమాజాన్ని తనను నమ్ముకున్న వ్యవస్థను ముందటికి తీసుకెళ్తే పరిస్థితి ఉందా? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు. నేను రాజకీయాల్లోకి వచ్చింది అదేవిధంగా మరి ముఖ్యంగా బీఎస్పీ నుంచి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి వచ్చింది. నాకు ఒక ఎమ్మెల్యే సీటు కావాలనో, లేకపోతే ఎంపీ సీటు కావాలనో, లేకపోతే నాకు ఇది ఇస్తేనే వస్తాను. నేను ఏ వర్గాల కోసం అయితే పోరాడుతున్నానో ఆ వర్గాలకు చెందిన ప్రజలు వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక గొంతుక కావాలని, తరతరాలుగా వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే స్పేస్ ఇచ్చే ఏ వేదికనైనా ఆ వేదికను నేను తీసుకోవాలనుకున్నాను. ఆ వేదిక నాకు ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో నాకు బీఆర్ఎస్ కన్నా మంచి వేదిక కనిపించలేదు. సో అందుకొరకు బీఆర్ఎస్ అనే వేదికను బీఆర్ఎస్ అనే దాంట్లో నేను జాయిన్ అయ్యాను. సో అక్కడి నుంచి నేను చేస్తున్నాను. అంతే తప్ప నేను ఎమ్మెల్యే సీటు దయచేసి నాకు ఇవ్వండి, లేకపోతే నేను ఇచ్చేయను అని నేనేం అట్లా ఎవరిని అడగలేదండి. నేను అడుగుతాను కూడా వాళ్ళు అనుకోరు. సో నేను అవసరం అనుకుంటే నేనేం చెప్తున్నా అంటే, నేను అవసరం అనుకుంటే పోటీ చేస్తా, లేకపోతే పార్టీ నిజంగా నువ్వు రాష్ట్రం అంతా మీరు అన్నారుగా రాష్ట్ర నాయకుడు రాష్ట్రం అంతా తిరుగు అంటే రాష్ట్రం అంతా తిరుగుతా, లేదు పలాని చోట నుంచి పోటీ చేయాలంటే పోటీ చేస్తా, లేకపోతే నాకు ఇక్కడ నుంచి పోటీ చేయాలంటే నాకు ఇక్కడ పోటీ చేయాలని ఉంది. మీరు ఏం చేయాలన్నది మీ చేతిలో లేదు. ఇప్పుడు నా చేతిలో ఉంటుంది, పార్టీ చేతిలో ఉంటుంది. పార్టీ క్యాండిడేట్ ఇద్దరు కలిసి డిసైడ్ చేయాలి. అది ఎవరికైనా వర్తిస్తుంది, నా ఒక్కడికే కాదు. అందుకొరకు నేనేం చేయాలంటే నా చేతిలో ఉండదు, లేకపోతే మొత్తం పార్టీ చేతిలో ఉంటుంది, నువ్వు నిమిత్త మాత్రుడు అనేది ఆ థియరీ అనేది ఇక్కడ నడవదు అంటున్నారు. ఇరు వర్గాలు పరస్పరం చర్చించుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. సార్, బీఆర్ఎస్ పార్టీ మీకు ఒక వేదిక అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద మొదటి నుంచి ఒక వాదన ఉన్నది ఏంటంటే, దళితుని ముఖ్యమంత్రిగా చేస్తానని కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రిగా చేయలేదనేది ఈ రోజు కూడా నడుస్తున్నది. అలాంటి దళితులకు అన్యాయం చేశారు అన్న ఒక పార్టీలో దళిత వాదాన్ని భుజానెత్తుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అగ్రవర్ణాలు అని కేసీఆర్ని చిత్తుగా తిట్టి, ఈయన ఉంటే అసలు ఈయనని గద్దె దించుతానని ఛాలెంజ్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇప్పుడు అగ్రవర్ణాల గడిలో వాళ్ళ ఫాలోవర్గా చేరారు. ఇప్పుడు వాళ్ళ భజన చేస్తున్నారు. అసలు ఎక్కడ పోతుంది ఈ సమాజము? ఇలాంటి మేధావులు, ఇలాంటి నాయకులు కూడా వీళ్ళ అడుగులకు మడుగులు ఒత్తడం ఏంది అన్న చర్చ మొదలైంది. మీ ప్రశ్నలోనే ఎన్నో అభాండాలు ఉన్నాయి. మొట్టమొదట మా ప్రశ్నలు మాత్రమే అభాండాలు. నేను ప్రజలకు వాళ్ళు అనుకుంటున్న విషయాలను మా ద్వారా చెప్పడం. నేను దళితవాదాన్ని మాత్రమే మోస్తాను, రాజకీయాలకు రాలేదు. రాజకీయాలకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వాలని వచ్చాను.
రాజకీయాల్లో ఈ దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాలు అనేవి దేశంలో ఉండే 90% మంది ప్రజలకు ఎలాంటి న్యాయం చేకూర్చడం లేదు. సంపదలో ఇప్పటికి కూడా కేవలం వాళ్ళు లబ్ధిదారులు, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగానే మిగిలిపోయినరు. వాళ్ళు సంపదకు హక్కుదారులుగా కావడం లేదనే భావనతోనే వాళ్ళని హక్కుదారులుగా ఏ విధంగా చేయాలి, నా చేతినేత కాడికి ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిన ఆ లక్ష్యం ఈరోజు కాకపోతే ఇంకొక 50 సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు ద్వారా తీరుతుంది. అది తీరదనేది నేను అనట్లేదు. ఇక రెండవ విషయం మీరేమన్నారు, నేను ఏ బీఆర్ఎస్ పార్టీని అయితే నేను తీవ్రంగా విమర్శించాను ఆ బీఆర్ఎస్ పార్టీలకు నేను బీఆర్ఎస్ పార్టీని విమర్శించడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. స్పష్టంగా చెప్తున్నా, నేను రాజకీయాల్లో బహుజన రాజకీయాలకు అట్రాక్ట్ అయ్యి నేను బహుజన సమాజ్ పార్టీలో ఆనాడు చేరిన. అప్పుడు నాకు అది మంచి వేదిక అనిపించింది. నా హృదయంలో ఉన్నది మీకు చెప్పిన నేను, అందుకొరకు నేను అక్కడికి పోయాను. సో ఆ రోజు నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను రాష్ట్రంలో దాదాపు మరి 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాను, 4,000 గ్రామాలు తిరిగిన, అదేవిధంగా 350 రోజులు ఈ రాష్ట్రంలో యాత్ర చేసిన, లక్షలాది మంది ప్రజలతో కలిసిన, వాళ్ళ బాధలు నాకు అర్థమైన, వాళ్ళ గోసను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిన ఆనాడు ప్రభుత్వాలు, బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే కేంద్రంలో బీజేపీ కావచ్చు, ఆ ప్రభుత్వాలకు నా దైన శైలిలో నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఆ ప్రయత్నం చేయడమే నేను గడీలను బద్దలు కొడతా, అది కొడతా, ఇది కొడతా అన్న భాషలో చూస్తే దానికి నేనేం చేయలేను. కానీ ఆ రోజు ప్రజలకు బాధలు ఉంటే ఆ ప్రజల బాధలను నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. మరి ప్రతిపక్షంగా నా డ్యూటీ ఏంటి? నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకోసం? రాజకీయాలకు వచ్చింది ఒకరిని తారీఫ్ చేయడం కోసం కాదు, లేకపోతే నా స్వప్రయోజనాల కోసం కాదు కదా. ఆ ప్రజల బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధలు ప్రపంచానికి చెప్పడం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చిన. అంతే తప్ప నేను ఎవరి దగ్గర బానిసగా ఉండడానికో, లేకపోతే నేను కాంప్రమైజ్ అన్నో, లేకపోతే స్వార్థపూరిత చింతనో ఉండడం అట్లాంటివి నేను చేయడం లేదు, చేయను కూడా. అంటే బీఆర్ఎస్కి అటావో తెలంగాణకు బచావో అన్నారు మీరు. బీఎస్పీ లాంటి తల్లి లాంటి మన గువ్వల బాలరాజు పార్టీ నుంచి వెళ్ళి రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని ఎట్లా వదిలిపెట్టిపోయారు అని మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు. సో అదే ప్రశ్న మీకేస్తే బీఎస్పీ కూడా మీకు తల్లి లాంటి పార్టీ కదా. సో ఒకరిని విమర్శించేటప్పుడు మనల్ని కూడా ఇంకొకరు విమర్శిస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను బాలరాజు గారిని విమర్శించలేదు. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, బాలరాజు గారిని ఏమన్నా అంటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలోనే దాడులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మీరు ఏ పార్టీలు అయితే 20 సంవత్సరాలుగా కొనసాగారో, ఏ పార్టీ ద్వారా అయితే మీరు ఎంపీగా పోటీ చేశారో, అదేవిధంగా ఏ పార్టీలో అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారో, ఏ పార్టీలో అయితే విప్గా అయ్యారో, ఏ పార్టీ అయితే మీకు జిల్లా అధ్యక్షుడి పదవి ఇచ్చిందో, ఆ పార్టీ ఈరోజు ఇబ్బందులు, అంటే మీ నియోజకవర్గంలో ఇబ్బందుల్లో ఉన్నది. మీ కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతా ఉన్నారు. తర్వాత అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నది. ఆ టైంలో మీరు కార్యకర్తల వెంబడి ఉండాల్సింది బాలరాజు గారు అని మాత్రమే చెప్పినా కానీ ఆయన నిర్ణయం తప్ప రైటా అనేది ఆయనకే వదిలేసిన. ఆయన వ్యక్తిగత నిర్ణయం ఆయనే చెప్పిన. ఆయన పోయేటప్పుడు కూడా ఆయన రాసిన లేఖలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కానీ ఇంకొకటి ఆయన చేయకుండానే రాతపూర్వకంగా మీతో 20 సంవత్సరాలు జర్నీ చేసిన, చాలా చాలా ధన్యవాదాలు, నన్ను మంచిగా చూస్తున్నది, ఇప్పుడు నా వ్యక్తిగత కారణాల వల్ల బయటికి పోతున్నాను. నేను ఆయన వ్యక్తిగతంగా ఏం తిట్టలేదు. ఆయన వ్యవహార శైలినో, లేకపోతే ఆయన కుటుంబాన్నో, లేకపోతే ఆయన ప్రస్థానాన్ని నేను తిట్టలేదు. ఆయన ఒక్కటే ఏమన్నట్టు, మీరు ఉంటే బాగుంటుండే అన్నాడు. అంతే అన్నా నేను, అంతకుమించి ఏమనలేదు. నేను బీఎస్పీని కూడా బీఎస్పీ పార్టీని నేను వదిలేస్తున్నప్పుడు నేను ఎందుకు వదిలేసిన అనేది ప్రజలకు ఎన్నోసార్లు చెప్పిన, ఇప్పుడు మీకు కూడా చెప్పమంటే చెప్తాను. నేను బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన, బహుజన్ సమాజ్ పార్టీలో చేరి నేను ఇంతకుముందే చెప్పాను, మొత్తం నా సర్వీస్ని కూడా త్యాగం చేసి బహుజన్ సమాజ్ పార్టీలో వచ్చాను. నేను పెద్ద ఎత్తున యాత్ర చేసి చాలామందికి తెలియని బహుజన్ సమాజ్ పార్టీని పరిచయం చేశాను. మాయావతి వారికి చివరి క్షణం వరకు కూడా నేను విధేయుడిగా ఉన్నాను. ఎంతోమంది నాకు ఎన్నో ప్రలోభాలు పెట్టినా, ఆమెకు వెన్నుపోటు పొడవమని ఎన్నోసార్లు అడిగినా కూడా నేను అది చేయకుండా, ఒక మహిళ, మరి అణచివేయబడ్డ సమాజం నుంచి వచ్చిన మహిళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగింది, జాతీయ పార్టీకి అధ్యక్షురాలు కాబట్టి ఆమెను గౌరవించి ఆమె మాటకు లోబడి ఆమె ఎట్లా చేయమంటే మేము అట్లా చేశాం. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రాజకీయాలు, ఈ తెలంగాణ రాజకీయాలు ఆమెకు అర్థం కాకపోవడం, అదేవిధంగా బీజేపీ చేసిన ఎత్తుగడలకు కరెక్ట్గా స్పందించకపోవడం, దాని తర్వాత మాలాంటి నాయకులు ఒక ఉవ్వెత్తున ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఆ చివరి నిర్ణయం, కీలకమైన నిర్ణయం తీసుకున్న టైంలో మరి చేష్టలుడిగా ఉండడం, అదేవిధంగా సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మా పూర్తిగా నిరాశకు గురైనాం. అందుకొరకే పార్లమెంట్ ఎలక్షన్లో అయినా కూడా ఒక స్పష్టమైన నిర్ణయం బైంజీ గారు ఇస్తారనుకున్నాను, ఇవ్వలేదు.
అందుకొరకే నేను ఆమె ధన్యవాదాలు చెప్పి బైంజీ గారు చాలా చాలా ధన్యవాదాలు, నేను ఇక ఈ పార్టీలో ఉండలేను అని చెప్పి నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఒక లౌకిక వేదిక కావాలనుకున్నాను. నాకు ఉన్న వేదికల్లో బీఆర్ఎస్ మంచిగా అనిపించింది, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలనిపించింది. అందుకొరకు నేను ఇందులోకి వచ్చాను. నేను అంతే తప్ప బాలరాజు గారిని ఎక్కడ కూడా నువ్వు అది ఇది అని నేను విమర్శించే ప్రయత్నం చేయలేదు. నేను ఆయన వ్యక్తిగత జీవితంలోకి కానీ లేకపోతే ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి వాటి గురించి నాకు అవసరం లేదండి. ఆయన ఈజ్ లైక్ ఎనీ అదర్ పొలిటికల్. బీఎస్పీ పార్టీకి సంబంధించి ఒక ఆరోపణ ఉంది సార్ మీకు సంబంధించి. ఏంది అని అంటే బీఎస్పీ పార్టీలో చేరేటప్పుడే మీరు కేసీఆర్ తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు. బీఎస్పీ పార్టీ నుంచి గెలిచి నేను కేసీఆర్తో కలిసి నడుస్తాను, అందుకనే ఈ ఒప్పందము బయటికి రావడం వల్లనే మాయావతి గారు మీకు సహకరించలేదు, దానివల్లనే మీరు బయటకు వచ్చారు అనేది ఇది ప్రచారంలో ఉన్నది. మీరు ఆ ప్రశ్న అడుగుతున్నారు, చాలా ధన్యవాదాలు. ప్రజలు చాలామందికి ఆ డౌట్ ఉండే అవకాశం ఉంది. ఆనాడు బీజేపీ వాళ్ళు కూడా చాలామంది, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా నన్ను బీఆర్ఎస్ బీ టీమ్ అని చెప్పేసి కూడా నన్ను చాలా రకాలుగా అబాండాలు వేసిండ్రు. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను నిజంగా బీఆర్ఎస్ బీ టీమ్ ఆనాడు అయ్యుంటుంటే నేను అసలు బీ టీమ్ కావాల్సిన అవసరమే ఉంది. నాకు డైరెక్ట్ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామరెడ్డి అని ఉన్నాడు ఒక ఆయన వెంకట్రామరెడ్డి డైరెక్ట్గా బీఆర్ఎస్లో జాయిన్ అయిపోయారు. సో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. నేను కూడా కేసీఆర్ గారి దగ్గరికి పోయి, సార్ నేను మీ అప్పుడు వస్తాను, నాకు ఈ ఉద్యోగం మంచిగా అనిపిస్తలేదంటే, అరే తీసుకోపోయారు, నువ్వు కూడా ఒక ఎమ్మెల్సీ అనేటోడు కదా. ఒకటి. రెండవది, నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. 350 రోజులు కుటుంబానికి దూరంగా ఎన్నో కష్టాలు, అందరి షర్మిలలాగా జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ఎయిర్ కండిషన్, బండి సంజయ్ లాగా ఎయిర్ కండిషన్ టెంట్లు, పెద్ద పెద్ద కారవాన్లు, అంత రోజుకు ఒక 200 మంది 300 మంది 500 మంది నా కోసం తిరిగే వ్యక్తులు. నాకు అంత ఆర్థిక స్తోమత లేదు. నేను ఒక చిన్న కారు తీసుకొని మొత్తం 50,000 కిలోమీటర్లు చేసి గుడిసెల్లో పండుకున్నాను, చెట్ల కింద పండుకున్నాను, స్కూళ్ళల్లో పండుకున్నాను, షెడ్లలో పండుకున్నాను, సో అడవులలో కూడా పండుకున్నా షెల్టర్ దొరకక. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా నేను ఒకరి బీ టీం కావాల్సి ఉంటే. రెండోది, నిజంగా నేను బీ టీం అదే పరిస్థితి ఉంటే నేను చివరి దశలో నేను కేసీఆర్ గారు ఒక బాబు నువ్వు ఇక్కడ మాత్రం క్యాండిడేట్లను పెట్టు, ఇంకో దగ్గర పెట్టకని అంటే నా వల్ల కాంగ్రెస్కు బీఆర్ఎస్కు లాభం జరగడం కన్నా కాంగ్రెస్కి ఎక్కువ లాభం జరిగిందని బీఆర్ఎస్ నాయకులే ఎక్కువ చెప్పింది. నేను ఏమంటున్నా అంటే, నేను అట్లా ఒక ఒప్పందం చేసుకొని వచ్చిన వాడిని కాదు. నేను మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజునప్పుడు కూడా నేను ఈ గ్రూప్ 1 ఏవైతే ఉన్నాయో కుంభకోణం, గ్రూప్ 1 లీకేజ్ కుంభకోణం కానీ వాటిలో కూడా నేను వీరోచితంగా పోరాడి నిరుద్యోగుల పక్షాన, లేకపోతే నేను నామకే వస్తే ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఇలా బీజేపీ కాంగ్రెస్ బీ టీం అయింది. సో బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఏం స్క్రిప్ట్ ఇస్తే అదే చేస్తున్నాడు, నరేంద్ర మోడీ ఏం స్క్రిప్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి అదే వాళ్ళే వేస్తున్నాడు. నేను ఆ రోజు ఆ పని చేయలేదు. నేను కేసీఆర్ గారితో ఒక్కరోజు కూడా టచ్లోకి వచ్చినండి కాదు, అదేవిధంగా కేటీఆర్ గారితో రాలేదు, హరీష్ రావు గారితో రాలేదు. స్పష్టంగా బీఎస్పీని రాష్ట్రంలో ఒక గొప్ప పార్టీగా, దేశంలోనే తెలంగాణ బీఎస్పీని ఒక గొప్ప బీఎస్పీగా తీర్చిదిద్దాలనుకున్న ఒక గొప్ప దృఢ నిశ్చయంతో పనిచేసిన. అంతే తప్ప బీ టీంలో అంటే నాకు ఈ బీ టీంలు అనే రాజకీయం కూడా నాకు అంత రాదండి. అట్లా అంటే ఈ వాదన రావడానికి కారణం ఏంటంటే, మీరు గురుకులాల కార్యదర్శిగా 9 ఏళ్ళు ఉన్నారు. అవును, అంతకాలం ఎవ్వరూ ఉండలేదు. ఉండరు. అది కేసీఆర్ హయాంలోనే ఉన్నారు. అవును. కేసీఆర్ మీ మీద చాలామంది కేసీఆర్కి అనేక కంప్లైంట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఇంటిగ్రిటీని ఒక్కరోజు కూడా ఆయన గింత కూడా డిస్టర్బ్ చేయలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కంప్లైంట్ చేస్తే కేసీఆర్ పట్టించుకోరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైనా చెప్పాలనుకుంటే మంత్రులు కాదు, డైరెక్ట్ ఛానల్ టు కేసీఆర్ అన్నది కూడా ఉన్నది. సో అలాంటి పరిస్థితిలో ఇదంతా ఒక గుడుపుటాన్ని జరిగింది అని చెప్పడానికి ఈ బేస్ ఉన్నది. నేను ఒక్కనే కాదు, 7 సంవత్సరాలు పనిచేసింది, చాలామంది పనిచేసిండ్రు. హార్టికల్చర్ కమిషనర్ 7 సంవత్సరాలు పనిచేసిండు, మైనారిటీ గురుకులాల సెక్రటరీ 7 సంవత్సరాలు పనిచేసిండు, ఇంకా చాలామంది ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలామంది 5 సంవత్సరాల కన్నా పైగా పనిచేసిండ్రు. చాలా డిపార్ట్మెంట్లో కూడా చాలామంది మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరిని కూడా కేసీఆర్ గారు డిస్టర్బ్ చేయలేదు. అది ఒక డిఫరెంట్ మోడల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో అంత మాత్రాన నేను ముఖ్యమంత్రి గారికి ఏదో గ్రీన్ ఛానల్ పెట్టుకొని ఇంకా మంత్రులు ఎవరిని ఇంకా ఖాతరు చేయకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి సంతకాలతోనే వస్తే నేను ఇలా జైల్లో ఉంటున్నాను. అట్లా కాదు కదా, ప్రతిదీ పద్ధతి ప్రకారం చేస్తాను. నా స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలి. నేను వాడుకుంటే అలా జైలుకు పోయేటోని. నేను ఏదైనా కూడా ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇస్తారు, తెలంగాణలో గురుకులాలు బెస్ట్ ఉండాలి, తెలంగాణలో పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు మంచి అన్నం తినాలి అని ఒక డైరెక్షన్ ఇస్తాడు. డైరెక్షన్ ఇచ్చిన వెంటనే అద్భుతంగా మనం అన్నీ కూడా వదిలిపెట్టి ఉద్యోగాన్ని ఉద్యమంలాగా చేసి అద్భుతంగా గురుకులాన్ని తీర్చిదే ప్రయత్నం చేస్తున్నాడు. మంచిగా పనిచేస్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎందుకు నన్ను తీసేస్తాడు? రెండోది, నేను నా స్వప్రయోజనం 8,000 కోట్ల బడ్జెట్ హ్యాండిల్ చేశాను. నేను
9 సంవత్సరాల్లో. ఇదంతా నేను నా స్వప్రయోజనాల కోసం ఒక 1% అనుకున్నా నాకు 80 crores వచ్చేది, రైట్? సో 10% అనుకుంటే 800 crores వచ్చేది. కానీ ఇవన్నీ నేను ఇట్లాంటి చెడ్డ పనులు లేకపోతే నీతి మాలిన పనుల వైపు నేను పోలేదు. అక్కడ ఉండే ప్రతి పైసా కూడా ఈ బిడ్డల కోసమే ఖర్చు పెట్టాలని ప్రయత్నించి ఈరోజు మీ ఆఫీస్కి నేను వచ్చిన. ఎంతోమంది నాతో పనిచేసిన నా దగ్గర చదువుకున్న విద్యార్థి నా దగ్గరికి వచ్చారు. నేను నిజంగా వాళ్ళ కడుపులోకి రావాల్సిన అన్నం మెతుకులను నేను తీసుకొని పోయి బ్లాక్ మార్కెట్లో దొంగ బియ్యంలాగా అమ్మితే వాళ్ళు నన్ను లైక్ చేయరు. అయితే ఈరోజు మీరు గురుకులంలో పనిచేసినప్పుడు మీకు కూడా తెలుసు, మీ కుటుంబం వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్వేరోస్లకే కాంట్రాక్టులు ఇచ్చారు, టెండర్ల నిబంధనలను తుంగలో పెట్టి టెండర్లకు వెళ్ళారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనే ఆరోపణలు కూడా ఆ రోజు కడియం శ్రీహరి దగ్గరికి వచ్చినాయి, ఆ రోజు నా సత్యవతి రాథోడ్ దగ్గరికి వచ్చినాయి, ఆ రోజు నా మంత్రుల దగ్గరికి వచ్చినాయి, వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పటి వరకు వాటికి సంబంధించి ఎప్పుడు కూడా ప్రవీణ్ కుమార్ గారు నోరు మెదపలేదు, మౌనమే ఆయన సమాధానం అంటున్నారు. ఎందుకని? ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి మీద రోజు నేను పోరాటం చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర సిఐడి ఉంది, పోలీసులు ఉన్నారు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ఇంకా చాలా సంస్థలు, నిఘా సంస్థలు. అవన్నీ పెట్టి 100 భూతద్దాలు పెట్టి టెలిస్కోప్ పెట్టి చూడమని చెప్తున్నాను నేను. నా బంధువులు ఎవరైనా ఇందులో కాంట్రాక్టుల్లో ఉన్నా, లేకపోతే నా బంధువులు ఇక్కడున్న ప్రభుత్వ సోకాల్డ్ 8,000 కోట్ల రూపాయలను నా బంధువులకు పంపించుంటే మా ఇళ్లలోకి రండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది పోలీసులను దించండి, గురుకులాల్లో దించండి. ఇప్పటికి కూడా ఇప్పుడున్న అధికారులు, ఇప్పుడున్న సెక్రటరీ గారు ఆమె డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మీడియా వాళ్ళకు 500 కోట్ల కుంభకోణం చేసింది అని అంటున్నారు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, అలాంటి 500 కోట్ల కుంభకోణమో లేకపోతే 5 కోట్లో లేకపోతే 5 రూపాయల కుంభకోణం ప్రవీణ్ కుమార్ చేసి ఉంటే జైలుకు పోవడానికి కాదు, ఉరికమ్మ ఇవ్వడానికి కూడా నేను సిద్ధం. నేను ఆ రోజు కూడా చెప్పిన, ఆ రోజు కూడా మీరు అన్నది కరెక్ట్. ఆ రోజు కూడా ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు వీళ్ళు అందరు కూడా వచ్చి వ్యాపారాలు చేసి, ఎవరండి ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు? ఎవరున్నారు ప్రవీణ్ కుమార్ కుటుంబం? ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళందరూ కూలీలుగా పనిచేస్తున్నారు. మా ఇళ్ళకి వచ్చి చూడండి, ఇప్పటికి కూడా గుడిసెల్లో. బ్రదర్ గురించి వచ్చింది ఆ రోజు. ఎవరు? మా బ్రదర్ ఏం చేస్తున్నాడు? అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఎన్నడూ కూడా నా ఆఫీస్కి వచ్చింది లేదు, వచ్చినా ఈ విషయాలు మాట్లాడింది లేదు. ఆయన ఏం చేస్తాడు? ఆయన అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఇటీవల కాలంలోనే రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, రైట్? సో ఇంకెవరున్నారండి? ఇంకా మీరు రెండో ప్రశ్న అడిగారు, స్వేరోస్కు కాంట్రాక్ట్లు ఇచ్చారండి. బరాబర్ ఇస్తాం. ఇప్పటికి కూడా చెప్తున్నా, 100 సంవత్సరాల తర్వాత కూడా చెప్తాను నేను. ఎందుకు ఇవ్వకూడదు? రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇవ్వలేదా? ఆర్టికల్ 19 ఏం చెప్తుంది, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఆర్టికల్ 15 ఏం చెప్తుంది, ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? అంటే సంపద ఎప్పుడు ఒకటి దగ్గరనే ఉండాలన్నా? స్వేరోస్ మనుషులు కాదా? స్వేరోస్ ఈ దేశ ప్రజలు కాదా? ఎప్పుడు ఒకటే వర్గం తీసుకోవాలన్నా? ఇవాళ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడుగా, కొడంగల్, నారాయణపేట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డి, నారాయణపేట 4th సిటీ రోడ్డు 4,000 కోట్లు సీఎం రమేష్. ఇప్పుడు వాళ్ళే తీసుకోవాలా? మరి మీ పేదోళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎక్కడ పోయింది నీ చేవేళ్ళ డిక్లరేషన్? ఎక్కడ పోయింది కామారెడ్డి డిక్లరేషన్? ఎక్కడ పోయింది నీ వరంగల్ డిక్లరేషన్? మరి వీళ్ళందరూ మీరే రాసిండ్రుగా మీ మేనిఫెస్టోలో 42%, 21%, 25% ఇస్తామన్నారు కదా. బరాబర్ ఇస్తామండి. ఎందుకు ఇవ్వద్దు? వాళ్ళ హక్కు. నేను దాంట్లో ఏమాత్రం సిగ్గుపడడం లేదు. స్వేరోజులు కాంట్రాక్ట్ ఇచ్చినందుకు గర్వపడుతున్నా. బిచ్చమెత్తే పిల్లలు ఇవాళ బెంచ్ కార్లలో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు కాంట్రాక్టర్లు అయ్యి స్వచ్ఛందంగా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో కూడా చెప్తాను మీకు. నన్ను ఇక్కడ రాజకీయాలకు వేదికనో కాదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ వాళ్ళ నోటికాడ కూడి తీసేసింది. వాళ్ళని కాంట్రాక్ట్లో పార్టిసిపేట్ చేయకుండా 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల టర్న్ ఓవర్ పెట్టింది. ఎందుకంటే అంత కోపం మీరంటే, ఎస్సీలు, ఎస్టీలు అంటే? ఎందుకింత వివక్ష? ఎందుకింత అహంకారం, అహంభావం? ఎందుకు ఇంత దౌర్జన్యం? ఏంటి? వీళ్ళు ఈ నోరు లేని మూగజీవాలనా? తననా పడతారనా? ఊరికి బయట ఉంటారనా? రక్తం మరుగుతున్నది అండి. అవునండి, ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో నేను వారి పర్మిషన్ తీసుకొని అన్ని కాంట్రాక్ట్లు కూడా ఈ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న, ట్రైబల్ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలకి ఇవ్వని చెప్పాను. అవును, తప్పే ఉంది? వాళ్ళ కాంట్రాక్టులు కావద్దా? మార్వాడీలే కావాలని ఎప్పుడు? అంటే ఈరోజు కలుషిత ఆహారానికి కారణం స్వేరోస్ కాంట్రాక్టులు పోవడమేనా? గురుకులాల్లో చాలా మంది ఈరోజు చనిపోయారు, 100 మంది చనిపోయారు ఈ 20 నెలల్లో. కలుషిత ఆహారానికి కారణం పర్యవేక్షణ లోపం. నువ్వు అక్కడ ఉండే ప్రిన్సిపల్కు, అక్కడ ఉండే టీచర్లకు, ఇక్కడ ఉండే సెక్రటరీలకు, మధ్యలో ఉండే జెడ్సీఓలకు, లేకపోతే ఆర్సీఓలకు, లేకపోతే విజిలెన్స్ అధికారులకు వాళ్ళ పర్యవేక్షణ లేనందుకు అవుతున్నది. కానీ కలుషిత ఆహారం అనేది స్వేరోస్ వాళ్ళు కూడా స్కూళ్ళలో చదువుకున్న బిడ్డలే కాదండి. వాళ్ళు అక్కడ చదువుకునే ఆ పిల్లలందరూ పక్కన చిన్న పిల్లలు కలుషిత ఆహారంతో హాస్పిటల్లో పడాలి, సావాలని ఎవరైనా అనుకుంటారా అనండి? వాకిటి శ్రీహరి ఇప్పుడున్న మినిస్టర్ ఏమన్నాడు? కొండా సూర్యకి ఏమన్నది? ప్రవీణ్ కుమారే విషాహారం పెడుతున్నాడు అన్నది.
మరి మీకు దమ్ముంటే పెట్టండి కదా, మీకు దమ్ముంటే ఎంక్వైరీ పెట్టండి, మీకు దమ్ముంటే కేసు రిజిస్టర్ చేయండి, మీకు దమ్ముంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రైడ్ చేయించండి. సీసీటీవీ కెమెరాలు నాకు నేను ఎక్కడ విషయం తయారు చేసినా, ఎక్కడ తీసుకుపోయి గిన్నెలలో విషయం వేసినా, ఏ స్కూళ్ళకి పోయి వంటలు వండినా అవన్నీ తీయమని చెప్పండి. వీళ్ళ కసితోని 270 మంది పేద బిడ్డలను అక్కడి నుంచి తీసేసారు. వాళ్ళ నోటికాడు కూడా తీసేసారు. అసిస్టెంట్ కేర్ టేకర్లను పెట్టిన ఈ స్కూళ్ళల్లో నేను అసిస్టెంట్ కేర్ టేకర్ వ్యవస్థ ఎందుకు తయారు చేసిన తెలుసా? ఈ స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలు వాళ్ళు పడ్డ బాధలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ ఉండే లక్షలాది మంది పిల్లలు ఆ బాధలు పడకూడదు అని వీళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి వీళ్ళు అసిస్టెంట్ కేర్ టేకర్లకు పెట్టి నాణ్యమైన భోజనం ఇస్తూ నిరంతరం అక్కడే పడుంటారు అని చెప్పి 10,000 రూపాయల జీతం, కేవలం 10,000 రూపాయల జీతం ఇచ్చి వాళ్ళను అక్కడ పెట్టామండి. వాళ్ళ పిల్లలు రాత్రింబౌలు అక్కడే, మహిళలు పురుషులు అక్కడే పడి ఉండేవాళ్ళు. వాళ్ళని వాళ్ళ నోటికాడ కూడి తీసేసిండు రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ కాంట్రాక్టులు అవుతుంటే భరించలేక వాళ్ళందరినీ కూడా 3 కోట్ల టర్నోవర్ 5 కోట్ల టర్నోవర్ పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీలను పొట్ట మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. అంటే మీకు రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పుడు మీరు రాగానే ప్రభుత్వం రాగానే శ్రీధర్ రెడ్డి హత్య కేసు మీరు బయటికి తీసుకొచ్చారు. జూపల్లి కృష్ణారావు దీని వెనుక ఉన్నారు అన్నారు. ఇప్పటి వరకు ఆ శ్రీధర్ రెడ్డి హత్య కేసు ఏమైంది? మీరు బయటికి తీసుకొచ్చింది ఆధారాలు ఉంటే కోర్టుకి ఏమైనా వెళ్ళారా? దీనికి ఏమన్నా లాజికల్ కంక్లూజన్ దొరికే అవకాశం ఉందా? జస్ట్ ఆరోపణ మాత్రమేనా? ఆరోపణ కాదు, అక్కడ బలమైన కుటుంబ సభ్యులు చెప్పిండ్రు. వాళ్ళ తండ్రి ఏం చెప్పిండు, మా కొడుకు చావు వెనుక జూపల్లి కృష్ణారావు మనుషులు ఉన్నారు. ఆయన డీజీపీ దగ్గర కూడా అదే చెప్పిండు. ఆయన పేరు మర్చిపోయినా నేను, తండ్రి పేరు. ఆయన డీజీపీ దగ్గరికి వచ్చి కూడా అదే చెప్పండి. ముసలాయన 75 సంవత్సరాల వయసు ఉంటాయి. శ్రీధర్ రెడ్డి నా జూపల్లి కృష్ణారావు మనుషులే నా కొడుకుని చంపేసి గొడ్డలితో మెడగోసి చంపేసింది ఆయన. సో అంటే ఆ డైరెక్షన్లో ఇన్వెస్టిగేట్ చేయాలిగా పోలీసులు. అంటే మీరు మాజీ ఐపీఎస్ అధికారి కదండి. అవును. ఒక ఐపీఎస్ అధికారి ఉండి ఒక సాధారణ రాజకీయ నాయకుల లెక్క వాళ్ళ తండ్రి చెప్పారు, వాళ్ళ తాత చెప్పారు, వాళ్ళ భార్య చెప్పారు అని ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఎలాంటి సంకేతం ఇస్తుంది? నేను ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నా, ఒక ఎస్ఐగా ఉన్నా, సిఐగా ఉన్నా, జూపల్లి కృష్ణారావు కూడా ఎగ్జామిన్ చేస్తాను, బరాబర్ చేస్తాను. కానీ ఆధారాలు ఉన్నాయా? ఆధారం ఉన్నా వాళ్ళ తండ్రి అడిగిండు, ఏమయ్యా నీ మీద అది ఇట్లా వస్తున్నాయి, ఉన్నాయా నీ దగ్గర ఆధారాలు? అడగాలిగా కనీసం. జూపల్లి కృష్ణారావు ఎవరైనా అడిగిందా? అడగాలిగా. డీజీపీ దగ్గరికి వచ్చి తండ్రి నా కొడుకు చావు వెనుక జూపల్లి కృష్ణారావు ఆయన మనుషులు చెప్పారు. జూపల్లి కృష్ణారావుని పిలిపించి ఏమయ్యా మరి ఇట్లా అంటున్నారు, ఏమన్నా దగ్గర ఆధారాలను అడిగితే తప్పేముంది? అడగకూడదని ఎక్కడ రాసింది? అంటే ఆధారాలు లేకుంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మంత్రి అయితే పౌరుడు కాదే, ఆరోపణలు రాగానే పిలిచి అడుగుతారు. అవునండి, మీ మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అడుగు కదా, తప్పే ఉన్నది. ఆయన అడిగితే తప్పే ఉన్నది. ఆయన తండ్రి బలంగా చెప్తున్నాడు అండి, అడిగితే తప్పే ఉన్నది. ఆయన బీఆర్ఎస్, ఆయన కాంగ్రెస్ ఎప్పటి నుంచే వాళ్ళ మధ్యలో కక్షలు ఉన్నాయి. ఆయన ఊర్లలో ఉండే మనుషులు, రకరకాల వ్యక్తులు, భూతగాథలు అవన్నీ ఉన్నాయి. అడిగితే తప్పే ఉన్నది. ఎందుకు అడగొద్దు? ఏమో మంత్రి అయినా కానీ అడగకుండా ఉంటారా ఏంది? మరి అన్యాయం ఉంది. ఇది చట్టంలో ఎక్కడుంది మంత్రులను అడగొద్దని? మీరు ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు అట్లా ఎవరినైనా అడిగారా? మస్తు మందిని అడిగినామండి. ఎందుకు అడగం? బరాబర్ అడుగుతాం. ఎందుకు అడగం? నేను అనంతపురం ఎస్పీకి ఉన్నప్పుడు పరిటాల రవిని ప్రశ్నించలేదా? లేకపోతే అది అయిపోయిన తర్వాత ఆయన ఎవరెవరి మీద ఆరోపణలు వచ్చినా వాళ్ళందరూ ప్రశ్నించలేదా? బరాబర్ ప్రశ్నిస్తాం. దేని దానికే పోయి మంత్రి, ఓకే మంత్రి అంటే గౌరవించి, సార్ మీరు మా పొజిషన్ రానక్కర్లేదు, మేము కావాలంటే మీ దగ్గర ప్రశ్నలు ఉన్నాయని దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్, దాని ప్రకారం వచ్చి అడుగుతాము. తప్పే ఉంది సార్, ఇట్లా ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఏమైనా ఆన్సర్ చెప్తారా అని అడగాలి కదా. మరి అవన్నీ అడగకుండా శ్రీధర్ రెడ్డి ఇంతవరకు ఎవరు చంపినో తెలియలేదండి. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ హత్య కేసు గతి లేదు. మరి ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ? అదేవిధంగా మీరు టీజీపీఎస్సీ వచ్చిన తర్వాత కూడా పేపర్ లీకేజ్ జరిగిందని ఆరోపణ చేశారు. అది కూడా అంటే మీరు ఏ ఆరోపణ చేసినా ఇంతవరకు దాని నుంచి బయటికి ఈరోజు మేడిగడ్డ మీద నిన్న మాట్లాడడం జరిగింది. ఇది సహజ సిద్ధంగా కూలింది కాదు, బాంబులు పెట్టి పేల్చారు అన్నారు. ఈ బాంబులు పెట్టి పేల్చారు అన్న సంగతి ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ప్రవీణ్ కుమార్ గారికి ఎలా తెలిసింది? ఇన్ని రోజులు ఈ మాట ఎందుకు రాలేదు? ఇప్పుడే రావడానికి ఇది రాజకీయ ఓన్లీ కారణాలతో వచ్చిందా? నిజంగానే ప్రవీణ్ కుమార్కి ఏదైనా ఆధారము దాని గురించి కొంత ఎవిడెన్స్ దొరికి ఈ కొత్త వాదంతో ఈరోజు వచ్చారా? నేను మేడిగడ్డ సంఘటన 2023లో అక్టోబర్ 21 నాడు, ఆ సంఘటనలో ఆనాడు ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ మీద నేను మాట్లాడుతున్నాను. నేను కొత్తగా డిస్కవర్ చేసిందే లేదా, దీని మీద చర్చ మొదటి నుంచి జరిగితే ఇంకా బాగుంటుండే. కానీ ఈ ఇంజనీర్ ఇచ్చిన కంప్లైంట్ ఈ మధ్యన పీసీ గోస్ కమిషన్ వచ్చిన తర్వాత ఈ చర్చ అంతా కూడా ఎటో పోతున్నది. యాక్చువల్గా మేడిగడ్డలో ఒకటే పిల్లర్ ఎందుకు కూలిపోయింది, అది కుంగిపోయింది అన్న విషయం మీద నేను చాలా డీప్గా నాకు తెలిసిన సమాచారం మేరకు నాకు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరిని కూడా మాట్లాడి నేను కొంత
రీసెర్చ్ కూడా చేసే నేను ఆ కంక్లూజన్ డెఫినెట్గా దీన్ని కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ద్వారానే కూల్చే ప్రయత్నం జరుగుంటుంది అని నమ్మే నేను ఆ విషయాలు ప్రజలతో పంచుకున్నాను. ఎవ్వరి మీద కూడా అబాండాలు వేయడం కానీ అవన్నీ చేయాలి. పోలీసులు ఆ విధంగా ఆ ఎఫ్ఐఆర్ను ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయడం లేదని అడుగుతున్నా. 174/2023 ఏదైతే కేసు ఉందో మాదేపూర్ పోలీస్ స్టేషన్లో, దాని మీద ఇంతవరకు కూడా పురోగతి లేదు, ఎందుకు మూలన పడిసిన ఎఫ్ఐఆర్ను అనే దాని మీద నేను అడుగుతున్నా. ఇట్లా చేసి ఉంటే ఇది ఎక్స్ప్లోజన్ ద్వారా ఉంటుంది. ఆయన ఏమన్నది ఇంజనీర్ ఏమన్నాడు, భారీ శబ్దాలు వచ్చినాయి. అర్ధరాత్రి భారీ శబ్దాలు వచ్చినాయి. అర్ధరాత్రి కాదు, సాయంత్రం 6:20 మస్క చీకట్లో భారీ శబ్దాలు వచ్చినాయి. మొదటి పాయింట్. రెండవ పాయింట్, గుర్తు తెలియని అగంతకులు ఈ పని చేసినట్టుగా నాకు అనిపిస్తున్న ఇంజనీర్ అన్నాడు. నేను కాదన్నది, నేను అనలేదు, ఇంజనీర్ అన్నాడు. ఒక ఇంజనీరు అన్నాడంటే ఆయన టెక్నికల్గా ఎక్స్పర్ట్ అయితేనే అంటాడు. ఇప్పుడు ఒక ఇంజనీరు బ్రిడ్జి కూలిపోయేటప్పుడు శబ్దాలు చేస్తుందా చేయదా? నార్మల్గా అయితే శబ్దాలు చేస్తూ ఒక పిల్లర్ కూలిపోయింది, ఆ శబ్దాలు వచ్చిన తర్వాత నేను పోయి చూస్తే ఒక పిల్లర్ కుంగిపోయి ఉన్నది అని ఇంజనీర్ అసెస్ చేసిన అంటే ఇట్స్ అ టెక్నికల్ పర్సన్. నేను కాదు, ఒక దానయ్యనో మల్లయ్యనో పుల్లయ్యనో అడగలేదు, ఇంజనీర్ అన్నాడు. దీని వెనక గుర్తు తెలియని అగంతకులు ఉన్నాడు. ఫ్రెష్గా ఆయన ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో శబ్దాలు ఎందుకు వచ్చిన డైరెక్షన్లో పరిశోధన జరగలేదు, అగంతకులు ఎవరో ఇప్పటి వరకు తెలుసుకోలేదు. అది నేను అడిగిన. సో ఇది మీరు బీఆర్ఎస్ తరపున కానీ ఒక నాయకుడిగా కానీ మీరు దీన్ని తేల్చి నిజాలు బయటకు తీసుకురాగలరనే నమ్మకం మీకుందా? బరాబర్ ఉన్నది. మేము అదే ప్రయత్నం ప్రజల ముందు. ఇప్పుడు మేము అధికారంలో లేము, మేము అడగాల్సిందంతా కూడా అధికార పక్షాన్ని అడగాలి. అదే అడుగుతున్నాం మేము. ఇలా మీరు సిట్ వేయండి, దీని మీద సిట్ వేయండి, పీసీ కోర్స్ కమిషన్ కాదు. ఈ మేడిగడ్డలో పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కుంగిపోయింది? కుంగిపోయిన పిల్లర్ శబ్దాలు చేయదు, ఎందుకు శబ్దాలు చేసింది? గుర్తు తెలియని అగంతకులు ఎవరు, వాళ్ళని గుర్తుపట్టండి. అదేవిధంగా అంతకుముందు మేడిగడ్డ మీద విషం కక్కిన, కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం విషం కక్కిన వ్యక్తులు ఎవరు? ఆ వ్యక్తులు రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే కిషన్ రెడ్డా? మరి వీళ్ళందరి అనుచరులు కానీ వీళ్ళ కానీ అక్కడ ఉండే కాల్ డీటెయిల్స్ అవన్నీ కూడా తీసి చూడండి. ప్రవీణ్ కుమార్ కూడా విషయం కాదు, ప్రవీణ్ కుమార్ కాల్ డీటెయిల్స్ కూడా తీయండి, తప్పే ఉన్నది. ప్రవీణ్ కుమార్ కూడా ప్రదర్శన ఉన్నాడు, ఆయన కాల్ డీటెయిల్స్ కూడా తీయండి. నేను అది కూడా చెప్తున్నాగా, నా కాల్ డీటెయిల్స్ కూడా తీయండి, తప్పే ఉన్నది. కానీ ఆ డైరెక్షన్లో జరగలేదు. అదేవిధంగా కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తో బ్రిడ్జిలు కూల్చేయడం అనేది అసాధ్యం కాదని కూడా నేను ఆధారాలతో చెప్పిన. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. అందులో 2023 సంవత్సరం జూన్ నెలలో కకోకా అనే ఒక పెద్ద డ్యామ్ను పేల్చేసిండ్రు అగంతకు, 100 మంది చచ్చిపోయారు. సో డ్యామ్లను పేల్చేయడం కొత్త కాదు. NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేఘాల మీద తెలంగాణకు వచ్చింది. అదే సమయంలో అదే జూన్ నెలలో ఉత్తరాఖండ్లో తియస్తా నది మీద కట్టిన డ్యామ్ అనేది కూలిపోయింది. అక్కడికి NDSA పోలేదు. అంటే బీజేపీ పాలిత ప్రాంతంలో ఒక న్యాయం, బీఆర్ఎస్ పాలిత రాష్ట్రం. అంటే బీజేపీ వాళ్ళు కూల్చిందా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కూల్చిందా? ఏది? కాళేశ్వరం దగ్గర కంట్రోల్డ్ సిస్టమ్ తోటి కాళేశ్వరం డ్యామ్ కూల్చారు. వాళ్ళ పాత్ర మీద నాకు అనుమానాలు ఉన్నాయి బలంగా. బీజేపీ వాళ్ళ మీద ఉందా, కాంగ్రెస్ వాళ్ళ మీద ఉందా? కాంగ్రెస్ ఇద్దరు కూడా కూడబలుక్కొనే బీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలనే ప్రయత్నంలో భాగమే ఈ కాళేశ్వరం కూల్చివేత అనే కుట్రని నాకు అనుమానం ఉన్నది. నాకు ఎందుకు అనుమానము ఉన్నది అనేది నేను ఆధారాలతో చెప్పిన. పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమని, ఈ విధంగా ఈ డైరెక్షన్లో కూడా మీరు చేయాలని నేను చెప్తున్నాను. నేను కాదు మేము చేయలేదంటే నువ్వు పత్రికాముఖంగా నేను ఎందుకు చేయలేదు నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించడం, విమర్శలు చేయడం చాలా సాధారణము. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ అన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీలో కూడా పేపర్ లీకేజ్ అంటున్నారు. ఈయన ఎప్పుడు కూడా ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని అంటూనే ఉంటారు. దాంట్లో మొదలు ఉండదు, కొన ఉండదు అనేది ఒకటి ఆరోపణ ఉన్నది. చాలా మంచి ప్రశ్న. మరి టీజీపీఎస్సీలో అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీలో పేపర్ లీకేజ్ అని ఎక్కడ చెప్పలేదు. నేను పేపర్ లీకేజ్ అని ఎక్కడ చెప్పలేదు. నేను ఏమన్నా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏవైతే లీకేజ్ కాదు, ఏవైతే నోటిఫికేషన్లు వచ్చినాయో ఆ నోటిఫికేషన్లనే నా నోటిఫికేషన్లు అనుకొని రేవంత్ రెడ్డి అన్ని కూడా, అంటే మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ చెప్తున్నాడు, అది కరెక్ట్ కాదు. నువ్వు కొత్తగా జాబ్ క్యాలెండర్ ఇవ్వు, నిరుద్యోగులకు న్యాయం చేయండి. అదేవిధంగా ఇంకా టీఎస్పీఎస్సీలో జీవో 29 తీసుకొచ్చారు. జీవో 29 వల్ల పేద వర్గాలు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఓపెన్ కాంపిటీషన్లో చేస్తే వాళ్ళను రిజర్వేషన్లను దొక్కేస్తున్నారు, ఓపెన్ కాంపిటీషన్లో చూపించడం లేదు. దానివల్ల సామాజిక న్యాయం అనేది వస్తే మాకు జీవో 55 కావాలి, జీవో 29 వద్దు అని చెప్పి అప్పుడు రేవంత్ రెడ్డి మీద పోరాటం చేసిన. అంతే తప్ప లీకేజ్ మీద రేవంత్ రెడ్డి లీకులు చేసిన నేను ఎక్కడ అనలేదు కదా. ఆ రోజు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీ అనే స్వయం ప్రతిపత్తి ఉన్న ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలో
అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ లీక్ అయింది, అదేవిధంగా గ్రూప్ 1 లీకేజ్ అయింది. వీటి మీద నాకు కొన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు నేను టీఎస్పీఎస్సీ మీద పోరాటం, జనార్దన్ రెడ్డి గద్దె దిగాలని చెప్పిన. నేను జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు గద్దె దిగింటే చరిత్ర ఇంకోలాగా ఉంటుండే, కానీ ఆయన గద్దె దిగలేదు. ఇప్పటికీ ఆ స్టాండ్ మీదనే ఉన్నారా? గ్రూప్ 1లో లీకేజీలు జరిగాయి కేసీఆర్ నాయకత్వంలో అనేది. కేసీఆర్ నాయకత్వం అంటలేనండి, అది స్వతంత్ర ప్రాప్తిపత్ర. నేను టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీలో జనార్దన్ రెడ్డి అనే డాక్టర్ జనార్దన్ ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్గా ఉన్నారు. ఆ చైర్మన్గా ఉన్న జనార్దన్ రెడ్డి హయాంలో గ్రూప్ 1 2022లో ప్రిలిమినరీ పేపరు లీక్ అయింది అని నేను చెప్పిన. ఆ లీకేజీ జనార్దన్ రెడ్డి నువ్వు రాజీనామా చెయ్యి అని చెప్పి నేను 2 రోజుల వెంటనే నేను డిమాండ్ చేసిన. ఆ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయలేదు. దానికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేసి ఉంటే రాష్ట్ర రాజకీయాలు ఇంకొక రీతిలో ఉండేవని నేను ఇప్పుడు మీకు చెప్తున్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 29, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం జీవో 29 తీసుకొచ్చింది. కేసీఆర్ పెట్టిన జీవో 55 తీసుకొచ్చి ఉంటేనే సామాజిక న్యాయం జరిగి ఉండేది. కానీ ఇప్పుడు ఆ సామాజిక న్యాయం జరగడం లేదు జీవో 29 ద్వారా. నేను ఇప్పుడు పోరాటం చేస్తున్నా, తప్పే ఉన్నది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంట్రవర్సీలు కేర్ ఆఫ్ అడ్రస్ మతం పేరుతోటి కాంట్రవర్సీ చేశారు. సో హిందువులని కించపరిచే విధంగా మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బౌద్ధ మతమా, క్రిస్టియనా, హిందువా అనే చర్చ వస్తే మీరు ఎక్కడ ఉన్నట్టు? మీరు అసలు మత విశ్వాసాలను, దేవులను కించపరచడం ద్వారా సాధించాలనుకున్నది ఏంటి? మొట్టమొదట మీకు ఎవరు బీజేపీలు ఆర్ఎస్ఎస్లు బాగానే మీకు బ్రెయిన్ వాష్ చేసిందని నాకు అనిపిస్తున్నది. నేను ఏ మతాన్ని కించపరచలేదండి. ఎవరు చెప్పిన నేను ఏ మతం పలానా మతాన్ని కించపరిచినని చెప్పేసి ఫ్రంట్ పేజ్ వార్తలు అదే చెప్తున్నా ఇది ఫ్రంట్ పేజ్ వార్త వేసిన పత్రికనే ఇవాళ నన్ను దళిత నేత అని చెప్పి మళ్ళీ కార్నర్కి నెట్టేస్తుంది, మూలకు నెట్టేస్తుంది. నేను ఈ సమాజం కోసం ఏమేం చేసినా అదంతా కూడా ఒక్క దెబ్బన చెరిపేయాలని చూస్తున్నది. అదే పత్రిక ఆ రోజు కూడా ఫ్రంట్ పేజ్లోనే వేసింది. ఇంతకు ఇప్పుడు ఏ మతంలో ఉన్నట్టు ప్రవీణ్ కుమార్? హిందువునండి, నేను హిందువును. నేను ముందరనే చెప్తున్నా, నేను హిందువును. నేను మా గ్రామ దేవతను పూజిస్తాను. నేను అన్ని దేవాలయాలకు కూడా వెళ్తాను. నేను పుట్టిన ఊరే దక్షిణ కాశీ. మా చెల్లెలు పెళ్ళి, నా పెళ్ళి అన్నీ కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారమే జరిగినాయి. మా తమ్ముడు పెళ్లి కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారం. మీ మదర్ ఏదో క్రిస్టియన్? మదర్ క్రిస్టియన్ అండి, బరాబర్ ఆమె క్రిస్టియనే. మా మదర్ క్రిస్టియన్ అయితే మాత్రం నేను ఎందుకు కాకుండా పోతాను? ఆమె విశ్వాసం, ఆమె పర్సనల్. రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు మతపరమైన స్వేచ్ఛ ఇచ్చింది ప్రతి ఒక్కరికి. మా అమ్మకు క్రిస్టియానిటీ ఇష్టం ఉన్నది. నేను హిందూ మతాన్ని స్వీకరించిన. మా చెల్లెలు హిందూనే, నేను హిందూనే, మా తమ్ముడు హిందూనే, మా భార్య హిందూనే, మా ఇళ్ళల్లో అవి చేస్తాను. అయితే నేనేమంటున్నా అంటే నేను హిందూ అనేంత మాత్రాన ముస్లింలను ద్వేషించే హిందువుని కాదు, బాగా గుర్తు. క్రైస్తవులను ద్వేషించే హిందువుని కాదు. నేను ప్రతిక్షణం కూడా హిందూ మతాన్ని వాడుకొని రాజకీయాలు చేసి ఏదో పబ్బం గడుపుకోవాలనుకునే హిందువుని కాదు. నేను అందరినీ గౌరవించే హిందువుని, అన్ని మతాలను స్వీకరించి అన్ని మతాలను గౌరవించే హిందువుని, అన్ని మతాలను సమానంగా చూసే హిందువును. ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని అన్ని వర్గాలను కూడా నాకు బానిసలుగా ఉండాలి, వాళ్ళని మత్తులో ముంచాలనే హిందువును కాదు. సో ఇప్పుడు మతానికి సంబంధించి మీరు హిందూ మతం అని అంటున్నారు. దళితవాదము ఈ హిందుత్వం వల్లనే ఈ దేశంలో ఈ చతుర్వర్ణ వ్యవస్థ రావడం వల్లనే ఇంకా ఈ భారతదేశము ఎదగలేకపోతుంది. దానికి కారణం ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదం అంటారు. దాంతో మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? ఈరోజు హిందుత్వం వేరే, హిందూ మతం వేరే. దయచేసి గుర్తుపెట్టుకోండి, హిందుత్వం వేరే. హిందుత్వం అనేది ఇది ఒక ఆర్యన్ టైప్ ఆఫ్, అంటే ఆనాడు హిట్లర్ ఎట్లయితే ఆర్యులు చాలా ప్యూర్ రేస్ అని ఏదైతే చెప్తున్నదో, అంటే ఏమంటారు శుద్ధమైన జాతి ప్రజాతి అని ఏదైతే చెప్తున్నారో అలాంటి భావజాలమే హిందుత్వము. హిందూ మతం వేరే, హిందుత్వం వేరే, సనాతనం వేరే. సో ఇలాంటి శక్తుల వల్ల ఈవెన్ హిందూ సమాజం కూడా ఇబ్బందులు పడుతుంది. అలాంటి శక్తుల పట్ల చాలా చాలా అప్రమత్తంగా ఉండాలనేది నేను అనుకుంటాను. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇప్పుడు రాజకీయ సిద్ధాంతం కోసము బీఎస్పీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ సిద్ధాంతం ఏంటి? నేను ఇంతకుముందే చెప్పాను, సామాజిక న్యాయం వచ్చేంత వరకు కూడా రాజకీయాలు ఒక చక్కటి రాజకీయాలు అనేవి ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన పార్శ్వం రాజకీయాలు అనేవి. ఈ రాజకీయ పార్టీల ద్వారా ఈ సామాజిక న్యాయం కోసం పోరాడడం అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క సిద్ధాంతం. నేను ప్రస్తుతానికి ఇదే నేను నమ్ముతున్నా. సామాజిక న్యాయం బీఆర్ఎస్ తోటి సాధ్యమవుతుందా? సాధ్యమవుతుందని నమ్ముతున్నాను. సో బీఆర్ఎస్ అనే వేదిక ద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుంది తప్పకుండా. వాళ్ళు చేతనైతే కాడికి చేస్తున్నారు, ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగా చేస్తారని నేను నమ్ముతున్నా, బలంగా నమ్ముతున్నాను.
ఈ దానికి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర ఏదైనా డెడ్‌లైన్ ఉన్నదా? ఏలోపు ఈ సామాజిక న్యాయం జరగాలే అనేది ఉన్నదా? లేదా కాలగమనంలో నేను అందరి నాయకుల లెక్క వస్తాను, పోతాను అనే పద్ధతిలోనే తన అస్తిత్వం కోసం పోరాడుతున్నారా? చాలా మంచి ప్రశ్న. నేను నా అస్తిత్వాన్ని కోసం ఏం పోరాడతలేను. నేను పేద ప్రజల ఆస్తుల కోసం పోరాడుతున్నా. వాళ్ళ ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నా. వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడుతున్నా. దీనికి డెడ్‌లైన్స్ ఉండవు. ఇదొక ప్రస్థానం. మన చేతనైతే కాడికి ఈ ప్రపంచంలో మనకొచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ వాళ్ళకు న్యాయం చేయాలి. మన చేతనైతే కాడికి చేయాలి. నోబడీ కెన్ ప్లే ఎ గాడ్, రైట్? సో మన చేతనైతే కాడికి చేయాలనే ఆలోచనలోనే నేనున్నా. అంతే తప్ప డెడ్‌లైన్ పెట్టుకొని నేను పనిచేయను. డెడ్‌లైన్ పెట్టుకునే వాళ్ళు అమాయకులు. అంటే ఎందుకంటే ఇది మానవ ప్రస్థానం. ఇది సమాజ పరిణామ క్రమం. ఈవెన్ అంబేద్కర్ గారు గూడా రాజ్యాంగం రాసినప్పుడు 50 ఏళ్ల తర్వాత రిజర్వేషన్‌లను పునఃసమీక్షించుకోవాలని చెప్పారు. 20 అని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు 2047 అని చెప్తున్నారు. ఇట్లా ప్రతి ఒక రాజకీయ నాయకుడికి ఒక డెడ్‌లైన్ బేస్, ఒక వ్యూహ రచన, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి సామాజిక న్యాయం ఎప్పటిలోగా అమల్లోకి వస్తుంది ఈ భారతదేశంలో లేదా ఈ తెలంగాణలో అనే ఒక స్పష్టమైన ఒక ఆలోచన విధానం గాని, ప్రణాళిక ఏమైనా ఉన్నదా? నాకు ప్రణాళిక ఉంది కానీ దానికి డెడ్‌లైన్స్ లేవు. డెడ్‌లైన్స్ పెట్టడం కష్టం. డెడ్‌లైన్స్ పెట్టుకోవడం అనేది కేవలం అమాయకత్వం. హ్మ్. సో ఇట్స్ నాట్ గమ్యం లేని ప్రయాణము అంటారు. గమ్యం ఉందండి. సామాజిక న్యాయం ఉండాలి. అన్ని వర్గాల చేతిలో సంపద వాళ్ళ జనాభా ప్రకారం రావాలి. అన్ని వర్గాలకు సమానమైన అవకాశం గత రావాలి. 78 ఏళ్ల నుంచి కూడా ఈ సామాజిక న్యాయం అనేది అందరూ పట్టుకొని ఏలాడుతున్నదే కదా! ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీన్ని ఎత్తుకోవడం వల్ల వచ్చే మార్పు ఏమున్నది? సామాజిక వాదమే అందరూ వేలాడుతున్నారు. అన్ని పార్టీలు. కాంగ్రెస్ కూడా ఇందిరమ్మ రాజ్యము మేము దళితులకు ఇల్లు కట్టించామన్నారు. బీఆర్ఎస్ వచ్చి రైతు బంధుని తీసుకొచ్చాను, దళిత బంధుని తీసుకొచ్చాను అన్నారు. సో అందరూ ఇదే అన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కొత్తది ఏమున్నది? పాత సీసాలో కొత్త సారనే కదా! చాలా మంచి ప్రశ్న. ఐ రియలీ లైక్ దిస్ క్వశ్చన్. ఆ 78 సంవత్సరాల ప్రస్థానంలో జరగాల్సినంత జరగలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ప్రజలు ఇప్పటికి కూడా జాబ్లెస్ ఉన్నారు, హోమ్లెస్గా ఉన్నారు, ల్యాండ్లెస్గా ఉన్నారు. అదేవిధంగా రావాల్సిన ఆస్తి వాళ్ళకి రాలేదు. ఇప్పటికి కూడా ఆత్మన్యూనత భావంతోనే బతుకుతున్నారు, భయంతో బతుకుతున్నారు, పీడిత ప్రజలుగానే ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఉంటేనే బతికే పరిస్థితి ఉంది. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగానే ఉంటున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ పరిస్థితులు ఇప్పటికి కూడా ఉదాహరణకు చెప్తా, 2-3 ఉదాహరణలు చెప్తాను మీకు నేను. సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉండే జడ్జిల్లో 79% ఇప్పటికి కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇప్పటికి కూడా 80% అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ప్రైవేటు రంగంలో 90% సీఈఓస్ ఆర్ సీ సూట్లో ఉండే అందరు కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ప్రైవేటు రంగంలో వీళ్ళు ఎక్కడ కూడా దరిదాపులు కూడా లేరు. వీళ్ళు కేవలం చిన్న చిన్న ఎంప్లాయీస్ గానో, లేకపోతే వాహనాలకు డ్రైవర్లు గానో, లేకపోతే పాయఖానాలు క్లీన్ చేసే కార్మికులు గానో, సెక్యూరిటీ గార్డ్స్ గానో ఉన్నారు. అంతే. అంతకుమించి ఎక్కడైతే సంపద ఉందో అక్కడ రానివ్వలేదు వీళ్ళు. మరి ప్రవీణ్ కుమార్ చేసే కొత్త రాజకీయం ఏంది? ఇది ప్రశ్న మీరు వేస్తుంది. మీరు అన్ని 70 సంవత్సరాలు ఇదే ఉంది, మీరు కొత్త చేసే ఉంది. నేనేమంటున్నా అంటే ఈ వర్గాల లోపల ఆ చైతన్యం తీసుకొచ్చి, సాంస్కృతిక చైతన్యం అంటే ఒక వర్క్ ఎథిక్, మనం ఈ విధంగా అయితే మనం లబ్ధిదారులుగా ఉండేటట్టుగా అయితే మనం ఎన్నడూ కూడా ఈ సంపదకు సెంటర్లోకి పోలేము. మనం లబ్ధిదారులు కావద్దు, మన లోపల ఉండే శక్తి. అందుకొరకే అక్కడే స్వేరోయిజం వచ్చింది. స్వేరోయిజం ఏం చెప్తుంది? బాబు, నువ్వు ఎంతసేపు ఆ పథకాలకు లబ్ధిదారులుగా ఉంటే నువ్వు ముందరికి పోలేవు. నీ ముందు నీ శక్తి ఏదో నువ్వు తెలుసుకో, దానికి సంబంధించిన నైపుణ్యాలు పెంచుకో. నీకు చేత కాకపోతే 10 మందితో కలిపి పెంపొందిద్దాము. మీరు ఒక సమూహంగా మారి మీరు ఈ సంపదను ఎట్లా సృష్టించాలో మీరు నిర్ణయించాలి. మనం నిర్ణయిద్దాం, అందరం కలిసి నిర్ణయిద్దాం. తర్వాత అవసరం అనుకుంటే ప్రభుత్వ సహకారం తీసుకుందాం అనే ఒక కొత్త ఆలోచన ప్రవీణ్ కుమార్ ఈ భారతదేశానికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా వచ్చిందే స్వేరోయిజం. స్వేరోయిజంలో ఎక్కడ కూడా మీరు ఆ 10 కమాండ్మెంట్ చూడండి. నేను ఎక్కడ కూడా ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్ అని ఉంటుంది. ఐ షల్ బీ ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్. ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ డిఫరెంట్. ఐ షల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. ఐ షల్ బీ హానెస్ట్, హార్డ్ వర్కింగ్ అండ్ పంక్చువల్. I shall never blame others for my failures. I shall repay what I borrow. I shall neither beg nor cheat. I shall never fear the unknown and I shall never give up. ఇక్కడెక్కడన్నా మీకు నేను పథకాలకు లబ్ధిదారులు అవుతాను ఉందా ఇక్కడ? సో ఇది ఒక కొత్త భావజాలం. ప్రవీణ్ కుమార్ ఒక కొత్త భావజాలాన్ని భారతదేశంలో అణచివేయబడ్డ జాతులకు, వెనకకు నెట్టివేయబడ్డ జాతులకు, పీడిత ప్రజానీకానికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఒక రాజకీయాలు ఒక వేదిక అండి. రాజకీయాలు వేదిక అబ్సల్యూట్‌గా. మీరు స్వేరోస్‌కు మీరు సమాజంలో మీరు అడుక్కునే పరిస్థితిలో ఉండొద్దు, సంపద సృష్టించే పద్ధతిలో ఉండాలి, ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పారు. మరి ఆ సంపద సృష్టించడంలో ఈ భావజాలాన్ని సృష్టించిన వ్యక్తే సక్సెస్ కానప్పుడు
ఈ స్వేరోస్ సృష్టికర్తే ఈ సంపదను సృష్టించడంలో ఫెయిల్ అయ్యారు. ఆర్థిక స్వాతంత్రం పొందనంత కాలం రాజ్యాధికారం రాదు అని చెప్తున్న ప్రవీణ్ కుమారే ఫెయిల్ అయితే, ఆయన కింద ఉన్న స్వేరోస్ ఈ దాంట్లో ఏ విధంగా సక్సెస్ అవుతారు? నేను ఫెయిల్ అయిన ఎవరు చెప్పిండండి మీకు? ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం వల్లనే వస్తుందండి. నేను అదే చెప్తున్నా కదా. మీరు అన్నారు, మీరు ఇంతమంది అన్నారు, మీరు సోషల్ వెల్ఫేర్లో మీరు స్వేరోస్కు కాంట్రాక్ట్లు ఇచ్చిన అన్నారు. ఎందుకు ఇవ్వకూడదు? అదే చెప్తున్నా మీకు, నేను బరాబర్ చెప్తున్నా. రాబోయే రోజుల్లో కూడా ఈ అణచివేయబడ్డ స్వేరోస్ ఒక్కరే కాదు, పీడిత తాడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంపద ఎట్లా సంపాదించుకోవాలనో ఆ విధమైన ప్రణాళికలు వేసి సంపద పెద్ద ఎత్తున వాళ్ళ చేతిలోకి వచ్చేటట్టుగా ప్రణాళికలు వేసే ఆలోచనలు నాకున్నాయి. అది నేను గురుకులాల కార్యదర్శిగా నా చేతి మేరకు చేశాను. రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా చేస్తాము. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా చేస్తామన్న ఆశ నాకున్నది కాబట్టి నేను బీఆర్ఎస్లోకి వచ్చాను. బరాబర్ చేస్తాము, చేసి చూపిస్తాం కూడా. అదే నేను చెప్తాను, ఇదే నా భావజాలం. అందుకొరకు మీకు ఈ భావజాలం డెఫినెట్గా భారతదేశంలో పీడిత ప్రజల జీవన విధానాన్ని సమూలంగా మార్చబోతున్నది. సో ఎట్లా కేటీఆర్, కేసీఆర్ పప్పెట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మారిపోయారు. వాళ్ళు మాట్లాడిస్తే చిలక పలుకులు పలుకుతున్నారు. మేడిగడ్డకు బాంబులు వేశారని కేటీఆర్ చెప్తే దాన్ని వేదిక మీదకి వచ్చి ఒక ఇద్దరు నాయకులను పెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ద్వారా ఈయన సామాజిక న్యాయం సాధిస్తారా అని బీజేపీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీ మనసును పూర్తిగా పాడు చేసినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఆయన ఏవేవైతే మాటలు చెప్పిండ్రో అవే మీరు వల్లె వేస్తున్నారు ఆదినారాయణ గారు. సో నేను ఎవరి పపెట్ కాదండి. వాళ్ళు కూడా ఆ విధంగా నన్ను చూడరు. ఓపెన్గా చెప్తున్నా మీకు. వాళ్ళు చాలా నన్ను గౌరవిస్తారు. నన్నే కాదు, అందరినీ అదే విధంగా గౌరవిస్తారు. ఎవరు కూడా వాళ్ళ పప్పెట్గా ఉండాలని కోరుకోరు. సో అదేవిధంగా నేను కూడా ఎవరి పప్పెట్ను కాదు, నేను కూడా ఆలోచించే వ్యక్తిని. అదేవిధంగా నా మనసులో ఉండే భావాలను స్పష్టంగా నేను ఏమాత్రం అరబరికలు లేకుండా పంచుకుంటాను. సో నా భావాలను గౌరవించిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. నా భావాలు అర్థం కాకపోతే అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప నేను ఎవరికి భయపడి బతకడమో లేకపోతే అణిగిమణిగి ఉండడం అవన్నీ కూడా నేను చేయనండి. అదేవిధంగా ఒకవేళ నా భావాలకు చోటు దొరకనప్పుడు, నా భావాలకు ఆ గౌరవం దొరకనప్పుడు నేను ఆ వేదికలో ఏమంటారు, నేను పునరాలోచించుకుంటాను. నేను అదే మీకు బీఎస్పీ నుంచి ఎందుకు బయటకు వచ్చాననే విషయం నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. సో నేను ఏమంటున్నా అంటే, నేను మీరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ భాష మాట్లాడితే నేను ఆశ్చర్యపోతున్నాను. అంతే తప్ప నేను ఎవరికి పప్పెట్ కాదు, నేను ఎవరికి పావును కాదు. మేడిగడ్డలో వాళ్ళు నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను చదివి కాదు. నేను వాళ్ళు నిజంగా వాళ్ళ చేతిలో అంటే ఏమంటారు, వాళ్ళు ఇదే భాష నాకు చెప్పిండంటే నేను మొదటి రోజు పార్టీలో జాయిన్ అయిన మొదటి రోజే నేను ఈ విషయం చెప్పిండేవాడిని. కరెక్ట్. నేను జాయిన్ అయ్యి దాదాపు 15, 16, 17 మంత్స్ అయింది. మరి నేను ఇప్పటి వరకు కూడా నేను ఈ రోజు ఈ థియరీ ముందరికి తీసుకొచ్చానంటే నేను స్వంతగా నేను రీసెర్చ్ చేసి 10 మందితో మాట్లాడి నాకు ఎందుకో కుతూహలం అనిపించింది. సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రెండోది, దీంట్లో తప్పకుండా కంట్రోల్ బ్లాస్టింగ్ జరిగింటుందనే అనుమానం బలంగా ఉంది కాబట్టి నేను దీన్ని ముందరికి తీసుకోవాలి. అంతే తప్ప నేను ఎవరికి బీఆర్ఎస్ పార్టీలో మీకు అనుకున్నది అంటే ఏ పార్టీలో కూడా దేనికి గ్యారెంటీ లేదు. ఆ పార్టీలో మనకు నచ్చకపోయినా వెళ్తాం, వాళ్ళకు నచ్చకపోయినా వెళ్తాం. రేపు మళ్ళీ భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకో పార్టీలో చేరుతారా? బీఆర్ఎస్ నుంచి అలా ఎగ్జిట్ అయితే సొంత పార్టీ పెట్టే అవకాశం ఉంటుందా? విచ్ విల్ బి ద వి విల్ చూస్? ప్రస్తుతానికి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఇది పార్లమెంట్ క్వశ్చన్ కాదు సార్. నాకైతే బీఆర్ఎస్లో అలాంటి వాతావరణం లేదు. అందరు ఏమనుకున్నా కూడా నేను వాస్తవాలు మీకు చెప్పాలి. సో చాలా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ నన్ను చూసుకుంటుంది. నా భావనలకు కానీ నా ఆలోచనలకు కానీ ఎక్కడ కూడా ఎలాంటి అరమరికలు లేకుండా నా భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా నాకు గౌరవం. మీరు రాజకీయాలను చాలా చూశారు సార్, మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇదే రాజకీయాలను చూడలేదు నేను. ఇప్పుడే మీరు ఉన్నత విద్యావంతులు. సో ఇదే తెలంగాణ రాష్ట్రంలో, ఇదే భారతదేశంలో నేను చేస్తే అదే కండువ కప్పుకుంటున్న వాళ్ళు తర్వాత ఎలక్షన్లు మారక ముందుకే పార్టీలు మారిన చరిత్ర, పార్టీలు మారిన ప్రవీణ్ కుమార్ అలాంటి కాదని మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. నేను నిజంగా బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. వచ్చి వెంటనే టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేరిపో, లేకపోతే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా చేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే ఆయన అనుచరులు నన్ను పిలిచిండ్రు. రైట్. అంటే అనుచరులు పిలవడం వల్ల పోలేదు, రేవంత్ రెడ్డి పిలిస్తే పోయేవాళ్ళు. రేవంత్ రెడ్డి పిలిచినా, అనుచరులు పిలిచినా నేను అదే చెప్తున్నా. నేను స్పష్టమైన అవగాహనతోనే నేను బీఆర్ఎస్ లోపలికి వచ్చాను. అధికారంలోని బీఆర్ఎస్కి వచ్చాను. మీరు రాత్రి ఒక కండువా పొద్దున ఇంకో కండువా చేసుకునే వ్యక్తుల గురించి నాకన్నా మీకే బాగా తెలుసు, వాళ్ళు ఎవరో కూడా. నేను వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడను కానీ. సో నేను నిజంగా అలాంటి అయితే నేను బీఆర్ఎస్లోకి వచ్చేటాన్ని కాదు.
కాంగ్రెస్లో పెట్టాను. నాకు అధికారం పరమావధిగా రాజకీయాల్లోకి రాలేదు. నేను ఒక గొప్ప వేదిక, ఒక లౌకికమైన వేదిక, అన్ని మతాలను సమానంగా గౌరవించే వేదిక, అణచివేయబడ్డ కులాలను సాధ్యమైనంత వరకు రాడికల్ థింకింగ్తో పైకి తీసుకొచ్చే వేదికలో నాకు బీఆర్ఎస్ పార్టీ మంచి వేదిక అనిపించింది. కాబట్టి అది అధికారంలో లేకపోయినా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా నేను ఇదే వేదిక మీదకి నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. దాన్ని బట్టి నేను ఎలాంటి మీకు ఇప్పటికీ అర్థమైపోయింది. సో ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు అనేది సమాజానికి తెలుసు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నారు. అందరూ ఆలోచిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు తన ప్రస్థానంలో బాగా రిగ్రెట్ అయిన ఒక అంశం ఉంది. ఆ అంశం ఏంది అనంటే ఏం చెప్తారు? నేను ఎక్కడ కూడా రిగ్రెట్ కాలేదండి. ప్రస్తుతానికైతే కాలేదు. నాకు కొన్ని ఫెయిల్యూర్స్ అంటే ఫెయిల్యూర్స్ అంటే ఇది చేయకపోయి ఉంటే బాగుండు అనిపించిన సందర్భం. అలా ఏం అనిపించలేదండి. చాలామంది అన్నారు, సార్ మీరు బీఎస్పీలోకి పోయి బాధపడుతున్నారా, కొత్త పార్టీ పెడితే బాగుంటుండనా అని అనిపించింది. నేను అట్లా చూడలేదు. రిగ్రెట్ ఏం కాలేదు. ఐడియాస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ టైం. ఆ రోజు ఆ సర్కమ్స్టెన్సెస్లో మనకు కరెక్ట్ అనిపించింది. మనకు ఒక్కటి మీకు చెప్తాను, అది కూడా చెప్తాను, రిగ్రెట్ అయ్యేది ఎక్కడనేది చెప్తాను. కానీ ఆ రోజు చాలామంది, సార్ మీరు బీఎస్పీ లేకుండా కొత్త పార్టీ పెడితే ఇలా మంత్రి ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకా ఉప ముఖ్యమంత్రి వరకైనా వచ్చి ఉండేవాళ్ళు అది అని అన్నారు. కానీ నేను అట్లా ఆలోచించలేదు. ఆ రోజు కాన్షీరామ్ గారు అంటే అపరిమితమైన అభిమానం, గౌరవము. అదేవిధంగా అంబేద్కర్ గారు, తర్వాత ఆ మహనీయుల ఫోటోగ్రాఫ్ చూసినప్పుడల్లా వాళ్ళ త్యాగాలు గుర్తుకొస్తాయి, వాళ్ళు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి, నేను పుట్టి పెరిగిన పరిస్థితులు గుర్తుకొస్తాయి, ఆత్మగౌరవం కోసం ఆ అణచివేత యొక్క బాధ ఏ విధంగా ఉంటుంది అవన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి ఆ మహనీయుల బతికితే నిజంగా ఆ మహనీయుల ఆశయాల కోసమే బతకాలన్న ఒక ఆలోచనతోని ఆ పార్టీలోకి పోయాను. రైట్. అయితే ఒక్కటి రిగ్రెట్ అవుతాను. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజంగా నాకు కూడా ఒక రాజకీయ గురువు ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. అంటే కాన్షీరామ్ గారు బతికుంటుంటే, అప్పుడే ఆయన బతుకున్నప్పుడే ఈ అంత సర్వం త్యాగం చేసి ఆయన బతుకున్నప్పుడే ఆ రాజకీయాల్లోకి వచ్చి ఉంటుంటే నా జీవితం ఇంకోలాగా ఉండేది అనేది ఇప్పటికి కూడా అనిపిస్తుంది. ఆయన బతుకుంటే బాగుంటుండే అనిపిస్తుంది. లేకపోతే కాన్షీరామ్ గారు లాంటి ఒక గురువు మాలాంటి వాళ్ళకు మార్గదర్శనం చేసి ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. మాకు అలాంటి గురువు దొరకలేదు. అలాంటి గురువు ఒకరు ఉండుంటే నిజంగా చాలా బాగుండేది. సో మాకు మాయావతి గారి దగ్గర నుంచి అలాంటి ఆ ప్రేమ, ఆప్యాయత, తర్వాత అలాంటి మార్గదర్శనం దొరకలేదు. అంటే ఇప్పుడు భారతదేశంలో చాలామంది గొప్ప నాయకుల్లో, ఆరేటర్స్‌లో ఒకరుగా కేసీఆర్ అని చెప్తుంటారు. మీకు అలాంటి రాజకీయ గురువు కేసీఆర్ అయ్యే అవకాశం ఉందా? అసలు ఆ లక్షణాలు రాజకీయ గురువు లక్షణాలు కేసీఆర్‌కి ఉన్నాయా? కేసీఆర్ గారి రాజకీయ అనుభవం అంత ఉంది. ఇప్పుడు నా వయసు అంటే ఆయన దాదాపు 50 సంవత్సరాల 55, 52, 53 సంవత్సరాల రాజకీయ అనుభవం. సో డెఫినెట్గా వారి అనుభవం తప్పకుండా, వారి అనుభవం నుంచి నేను తప్పకుండా నేర్చుకుంటాను. రాబోయే రోజుల్లో మీకు ఆ గురువు లోటు తీరినట్టేనా ఇంకా ఉన్నట్టా? నేను తీరిందని అనుకుంటున్నాను. తీరింది అనుకుంటే తప్పకుండా వారు మమ్మల్ని అందరినీ గైడ్ చేసినప్పుడు నేను చాలాసార్లు కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి ఏ విధంగా, నన్ను ఒక్కనే కాదండి, ఇంకా చాలామంది యువ నాయకులను, తర్వాత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులను ఏ విధంగా మనం ఒక సమస్యను చూడాలి, ఒక అడుగు వేస్తే ఇంకా 10 అడుగుల గురించి ఏ విధంగా ఆలోచించాలి, మనకు రకరకాల డేంజర్స్ ఏంది, తన రాజకీయ అనుభవాలను రంగరించి మాకు చాలాసార్లు కూడా ఎక్స్క్లూజివ్ కూడా మా అందరికి కూడా కేసీఆర్ గారు మార్గదర్శనం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ రాజకీయాల్లో ఉండే ఎత్తుపల్లాలు, అదేవిధంగా వ్యూహాలు, ఎత్తుగడలు ఏంటనే విషయం మీద వారు చక్కగా మాకు మార్గదర్శనం చేస్తారనే నమ్మకం నాకుంది. ఇప్పటివరకు కూడా చేస్తూనే ఉన్నారు, వర్తమానంలో చేస్తూనే ఉన్నారు. అందుకొరకే మాకింత అంత కొంత మీరు చెప్పినట్టు ఆయన అన్నీ చేయగల మస్తు అనుభవం ఉన్నదని చెప్తున్నారు. కానీ తన పార్టీలో తన కూతురునే సమాలించుకోలేకపోతున్నారు. ఇంకా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి అసలు పునాదులు ఉండే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న పార్టీల నాయకులు ఇప్పుడైనా మేల్కొనండి అని అంటేనే నేను మేల్కొని బయటికి వెళ్ళిపోయానని గువ్వల బాలరాజు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది బీఆర్ఎస్లో విలీనం కాబోతున్నది అని. అలాంటి పరిస్థితిలో రాజకీయ అనుభవం ఇదంతా కనీసం కూతురునే సమాలించలేని కేసీఆర్ రేపు మీలాంటి నాయకులను ఎలా సమాలిస్తారు? మనం అందరం స్వతంత్రులమండి. ఇది అడల్ట్స్ రాజకీయంలో 21 సంవత్సరాల తర్వాతనే రాజకీయాల్లోకి వస్తారు. 25 సంవత్సరాల తర్వాత వస్తారు. కొంతమంది 40 సంవత్సరాలు, అలాంటి వాళ్ళైతే 50 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చిండ్రు. రాజకీయాలు ఇట్లాంటివి ఎన్నో చూసుంటారు. నిజంగా కవిత గారి అంశం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని పెద్దగా వేధిస్తుందని అనుకోవట్లేదు. నేను నిన్న కూడా ఒక పత్రికకి ఇంటర్వ్యూలో చెప్పిన, ఎవరు కూడా ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడరు. రెండోది, దీని మీద ఎక్కడ చర్చ జరగడం లేదు. పార్టీ ముందర ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళ ముందర ఈ సమస్య కేవలం ఒక నాయిస్ మాత్రమే. నాయిస్ అంటే మీకు అర్థం, ఒక శబ్దం మాత్రం. ఎగ్జాక్ట్లీ అంతే తప్ప
దీనివల్ల పార్టీకి ఏదో జరుగుతుందని అనుకోవడం అనేది మేమైతే అనుకోవడం లేదు, పార్టీలో ఎవరు కూడా అనుకోవడం లేదు. పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. కేసీఆర్ గారిని ప్రజలు మిస్ అవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీని మిస్ అవుతున్నారు. ఆ 10 సంవత్సరాల పాలన చాలా గొప్పగా ఉండింది, అది ఉంటే కంటిన్యూ అయితే బాగుంటుండే. ఆ విధంగా ప్రజలు మనం ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఈ 100 రూపాయల కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ 6 హామీలకు గ్యారంటీల మత్తు మందులో కూరుకొని పోయి ఒక మంచి నాయకుడిని కోల్పోయినన్న భావన తెలంగాణలో ప్రతి చోట కూడా వినిపిస్తూ ఉంది. ఆ క్రమంలో కవిత గారు చేస్తున్న కవిత గారి గురించి మీరైతే మాట్లాడుతున్నారో ఆమె వ్యక్తిగతం అండి. పార్టీకి ఆమె వ్యక్తిగతంగా ఆమె వేస్తున్న అడుగుల వల్ల అంటే కవిత గారు మొన్ననే ఇట్లనే మాట్లాడితే ఒక ఆయన లిల్లీ పుట్టని తిట్టారు. ఏది ఆమె గురించి పెద్ద ఎవరు మాట్లాడుకోవట్లేదు, అది పెద్ద విషయమే కాదు అన్నప్పుడు మరి మీరు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని కూడా ఆ నాయస్ ఆమె వల్ల ఏమీ లేదు, పెద్ద విషయం ఏం లేదు అని చెప్తున్నారు. మీరు కూడా రెడీగా ఉన్నట్టేనా కవిత గారు? కవిత గారినో లేకపోతే ఇంకొక నాయకులను నేను ఏం అనలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ ముందు ఉన్న సవాళ్ళ గురించి బీఆర్ఎస్ పార్టీలో ఆమె పెద్దగా ఏమీ లేదు, ఆమె గురించి ఆలోచించడం లేదన్నందుకే జగదీష్ రెడ్డి గారిని లిల్లీ పుట్టన్నారు ఆమె. బీఆర్ఎస్ పార్టీ అనేది 25 సంవత్సరాల ప్రస్థానం ఉన్న పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల పోరాటం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాలు అద్భుతంగా జనరంజక పాలన చేసి తెలంగాణ ప్రజలకు తమ శక్తి ఏందో పరిచయం చేసిన పార్టీ. ఒక్క ఎమ్మెల్సీ గారు ఆమె కేసీఆర్ గారి కుటుంబంలో ఒక భాగమైనప్పటికీ కూడా ఆమె స్వతంత్రంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినంత మాత్రాన ఇంత పెద్ద పార్టీకి ఏదో అవుతుందని అనుకోవడం అమాయకత్వం అనేది నేను అంటున్నాను. ఉద్యమంలో లేని వాళ్ళు ఈరోజు పార్టీలకు వచ్చి ఉద్యమకారులను అమాయకులు, వాళ్ళ వల్ల పెద్ద నష్టం లేదని రేపు చెప్తే కవిత గారు స్పందిస్తే మీరు అట్లా ఉండదండి. పార్టీ అనేది నువ్వు ఇవాళ వచ్చినవా, 10 సంవత్సరాల తర్వాత వచ్చినవా, 50 సంవత్సరాల తర్వాత వచ్చినవా అనేది కాదు. ఇప్పుడు పార్టీ ఎప్పుడు వచ్చామా, బుల్లెట్ దిగిందా లేదా అంటారు, అంతేనా? అట్లా కాదు. పార్టీ లక్ష్యం కోసం, పార్టీ ఏ ప్రయోజనాల కోసం, ఏ ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చిందో ఆ రాజకీయాలను, ఆ ఆశయాలను అర్థం చేసుకొని ఆ రాజకీయాలను పార్టీ పాలసీ ప్రకారం నడపడమే ఇప్పుడు పార్టీ చేయాల్సిన పని, పార్టీలో ఉండే ప్రతి నాయకుడు చేయాల్సిన పని. నువ్వు 20 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల ముందు నుండి పార్టీ నాయకుడికి వెనుపోటు పడిస్తే ఏం లాభం? ఉదాహరణకు చెప్తాను, అది తప్పు కదా. సో నువ్వు ఇప్పుడు వచ్చి నమ్మకంగా ఉండి పార్టీని అర్థం చేసుకొని పార్టీ రేపు అధికారం రావాలని పోరాటం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో అందుకొరకు నువ్వు ఎప్పుడు వచ్చినావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎట్లా పనిచేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. పార్టీ ఆశయాలను, పార్టీ వ్యూహాన్ని, పార్టీ ఎత్తుగడలను, పార్టీ ప్రస్థానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు చాలా ఒక వాదన ఉన్నది, ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. అధికారులు రాజకీయ పార్టీలు పెట్టి ఫెయిల్ అవుతున్నారు, నటులు రాజకీయ పార్టీలు పెట్టి సక్సెస్ అవుతున్నారు. అసలు నటుల కంటే అధికారులే కదా స్ట్రాంగ్ ట్రైనింగ్ విద్యావంతులై ఉండి, కానీ రాజకీయాన్ని నటులు అర్థం చేసుకున్నంతగా అధికారులు అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంది అంటే, అధికారులు ఎప్పుడు కూడా జనం సమస్యలను జనం నుంచి వెళ్ళి జనం కోణంలో చూడడం లేదనా దాని అర్థం? 2 స్టేట్మెంట్స్ నేను ఒప్పుకోను. ఫెయిల్ అయిన నటులు ఉన్నారు, పాస్ అయిన అధికారులు ఉన్నారు. ఫెయిల్ అయిన నటులు చిరంజీవి గారు 2009లో బామ్మర్ది వల్ల ఫెయిల్ అయినారు అంటారు. ఎవరైనా కావచ్చు. 2008లో ఆయన పెద్ద పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్ని సీట్లు తెచ్చుకున్నాడు. దాని తర్వాత తీరా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిపిండు. దాని తర్వాత ఇప్పుడు ఆ పార్టీ నామరూపాలు ఎక్కడ పోయింది. పాస్ అయిన సివిల్ సర్వెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకు మీరు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు చేసి ఐఏఎస్ ఐపీఎస్లకు రాజీనామాలు చేసి రిటైర్ అయిన తర్వాత కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మినిస్టర్లు అయినరు. ఇవాళ మిజోరాం ముఖ్యమంత్రి ఐపీఎస్ ఆఫీసర్, ఉదాహరణకు చెప్తున్నా మీకు. అంటే వీళ్ళు ఒక పార్టీలో అయ్యారు తప్ప, జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు, సక్సెస్ కాలేదు. జయప్రకాష్ నారాయణ గారు ఒక పార్టీ పెట్టారు, సక్సెస్ కాలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక పార్టీలో చేరారు, సక్సెస్ కాలేదు. సో ఇట్లా వీళ్ళు పార్టీలు పెడుతున్నారు, సక్సెస్ కావట్లేదు అనేది ఒకటి ఉన్నది. ఎందుకని అంటారు? ఒక్క రోజులో జనం నాడిని వీళ్ళు కనుక్కోలేకపోతున్నారా? అదే ఎన్టీ రామారావు పెట్టిన వెంటనే అయ్యారు, అదేవిధంగా కరుణానిధి పెట్టిన వెంటనే అయ్యారు, ఇలా నటులు పెట్టిన వెంటనే అవుతున్నారు. అంటే చారిత్రక అవసరాలు, అదేవిధంగా ఆ రోజు వాళ్ళకుండే వనరులు, తర్వాత అదేవిధంగా వాళ్ళ వెనుక నడిచే ప్రజలు, తర్వాత ఇవన్నీ కూడా వస్తాయండి. ఇప్పుడు కొంతమంది అధికారులు మంచోళ్ళు కావచ్చు, మంచి కలెక్టర్ కావచ్చు, లేకపోతే మంచి ఎస్పీ కావచ్చు, మంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, మంచి ఇంకేదైనా కావచ్చు. సో వాళ్ళు సడన్గా ప్రజల లోపలికి వచ్చే వరకు వాళ్ళు ఆ మంచి అనేది నువ్వు అధికారిగా ఉన్నప్పుడే ఉంటుంది. నువ్వు ఆ పోస్ట్ నుంచి బయటికి పోగానే అది పనిచేయదు.
సో ఆ విధంగా అధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వ్యాప్తంగా వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉండదు. వాళ్ళు మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలి. ఆ కొత్తగా తయారు చేసుకున్న క్రమంలో ఓపిక ఉండాలి, వనరులు కావాలి. ఆ వనరులు అంత ఈజీగా రావు. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. నువ్వు అధికారం నుంచి ఆ పోస్ట్ నుంచి బయటికి పోగానే నీ బిల్ల బంట్రోతో లేకపోతే నీ దగ్గర పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంటో లేకపోతే నీ కారుకుండే డ్రైవరో లేకపోతే వాళ్ళు వీళ్ళే నిన్ను కేర్ చేయరు. అంటే ఇలాంటి పరిస్థితి అనేది అధికారులకు ఉండదు. అందుకొరకే అధికారులు ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు అమ్మ ఈ పౌరంతా నా దగ్గర పొద్దున ఈ ప్రజలందరూ కూడా నా కోసం నేను ట్రాన్స్ఫర్ అయితే నా కోసం రోడ్డెక్కి రక్తాలు కార్చుకొని చెట్లెక్కి స్తంభాలెక్కి సూసైడ్ అటెంప్ట్ చేస్తారు అనుకోవడం అమాయకత్వం. సో అధికారం ఉన్నంత వరకే అది ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత అధికారం నుంచి బయటికి పోయిన వెంటనే ఇంకోలాగా ఉంటుంది. సో చాలామంది అధికారులు ప్రజల్లో మంచి పేరుంది కాబట్టి వెంటనే రాజకీయాలకు అమాయకంగా వస్తారు. అట్లా వర్కౌట్ కాదు. సో సినిమాదారులకు ఏంటంటే వాళ్ళు సినిమాలు తీస్తూ ఉంటారు. తర్వాత ఫ్యాన్ అసోసియేషన్స్ అవి ఏదో కొంత నెట్వర్క్ వాళ్ళకు పరిచయం అనేది ఎక్కువగా ఉంటుంది. అధికారులు అంటే కూడా పరిచయం ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళకు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అంత నెట్వర్క్ ఉంటుంది. దాని నెట్వర్క్ తయారు చేసుకోవాలి అధికారం నుంచి బయటకు వచ్చిన తర్వాత. కానీ అట్లని అధికారులందరూ ఫెయిల్ అయ్యిండ్రు అని అయితే నేను అనుకోవడం లేదు. చాలామంది కూడా పాస్ అయ్యారు. అట్లనే అందరూ సినిమా యాక్టర్లు అద్భుతంగా పాస్ అయినరు అనేది కూడా నేను అనుకోవడం. చాలామంది కూడా రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు నేను కొన్ని చెప్పాను. సో ఇదొక అంటే ఫైనల్గా వాట్ మ్యాటర్స్ అంటే నీ మొండితనం, నీ లక్ష్యం ఏంటి, నువ్వు జిద్దిగా నువ్వు ఎట్లా పోరాటం చేస్తావు, డబ్బులున్నా లేకపోయినా నువ్వు 10 మంది దగ్గరికి పోయి ఏ విధంగా కొంత ఓపిక బట్టి ఒక 5 సంవత్సరాలు కాకపోతే 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏ విధంగా పోరాటం చేస్తారు. కాంశీరామ్ గారు చేసింది, ఆయన ఒక డిఫెన్స్ ఆర్గనైజేషన్లో ఒక సైంటిస్ట్. ఆయన చాలా 50 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్ని వదిలేసి సైకిల్ పట్టుకొని 20-25 సంవత్సరాలు దేశవ్యాప్తంగా తిరిగి నిద్రాణంగా ఉన్న బహుజన సమాజాన్ని అంతా కూడా మేల్కొల్పి ఉత్తరప్రదేశ్ను ప్రయోగశాలగా మార్చుకొని ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. సో అంత ఓపిక ఉంటే డెఫినెట్గా ఏ అధికారైనా కూడా అవుతారు. ఓకే. ఇప్పుడు రేపు అనర్హత వేటు పడబోతుంది అనేది ఒకటి చర్చ నడుస్తున్నది సార్. ఎవరి మీద? బీఆర్ఎస్ అవును, నుంచెళ్ళి అవును. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు. అందులో ఎస్సీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. కడియం శ్రీహరి నియోజకవర్గం కూడా. రేపు ఆయన మీద అనర్హత వేటు పడి ఆయన మీద పోటీ చేయాల్సి వస్తే ప్రవీణ్ కుమార్ యొక్క నినాదం ఏముంటుంది? ప్రవీణ్ కుమార్ కడియం శ్రీహరి మీద పోటీ చేయడానికి సిద్ధమేనా? పార్టీని ఇంతమంది చెప్పిన పార్టీ సుప్రీం, పార్టీ తల్లి లాంటిది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని ఇంతమంది చెప్పాను. అది కడియం శ్రీహరి గారు కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, లేకపోతే రేపు ఖైరతాబాద్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేయాలి. లేకపోతే పలానా వ్యక్తి పోటీ చేస్తున్నాడు, మీరు ఎక్కడ పోయి ప్రచారం చేయనట్టు కూడా బరాబర్ చేయాలి. నేను పార్టీలో ఒక లాయల్ మెంబర్గానే ఉంటాను నేను, అంతే తప్ప నేను కడియం శ్రీహరి మీద పోటీ చేయనని చెప్పను, లేకపోతే పోటీ చేస్తా అని చెప్పను. పార్టీ నిర్ణయిస్తుంది ఎవరిని ఎక్కడ ఫీల్డ్ చేయాలని, అవసరాలను బట్టి పార్టీ డిసైడ్ చేస్తాను. ఓకే. సో చివరిగా సార్, మీకు ఈరోజు మీ ప్రస్థానం ఈ వరకు వచ్చింది, ఇంతవరకు వచ్చింది. ఈ ప్రస్థానంలో ప్రవీణ్ కుమార్ ఇంత స్థాయికి రావడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు? ప్రవీణ్ కుమారే. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్కలాగుంటుంది, ఒక్కొక్క సంవత్సరం ఇంకొకలాగా ఉంటుంది, ఒక్కొక్క కాలం ఒకలాగుంటుంది. ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు ప్రేరణగా ఉంటారు. అయితే నేను ప్రవీణ్ కుమార్కు ప్రేరణ ప్రవీణ్ కుమార్ అని అంటే నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి, నేనే సైనికుడిని. అంతే కదా, ఐఎమ్ ద క్రియేటర్ అండ్ డెస్ట్రాయర్ ఆఫ్ మై డెస్టినీ. ఓకే. సో ఎందుకు ప్రవీణ్ కుమారే ప్రేరణ అంటే, ప్రవీణ్ కుమార్ నిరంతరం ఒక విద్యార్థిగా ఉండాలనుకున్నాడు. అంటే ఇది కొద్దిగా ఈగో అని అనిపించదు. ఈగో అనేది నాకు నేనే ప్రేరణ అనేది. అంటే నేను ఏమంటున్నా, నాకు నేనే ప్రేరణ ఎందుకంటే నేను విద్యార్థిగా ఉండదలుచుకున్నా. నేను అందరి దగ్గర నుంచి నేర్చుకుంటా. మంచి నీ దగ్గర నుంచి ఆదినారాయణ మంచివాడు అంటే మంచి ఆదినారాయణ దగ్గర నుంచి నేర్చుకుంటా. కేసీఆర్ గారు మంచివాడు అంటే కేసీఆర్ నుంచి నేర్చుకుంటా. మాయావతి గారి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే మాయావతి దగ్గర నుంచి నేర్చుకుంటా. రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం నుంచి నేర్చుకోవాలంటే నేర్చుకున్నాను. అంతే తప్ప ఒక వ్యక్తి మాత్రమే ప్రేరణ అని నేను చెప్పడం కష్టం. నేను విద్యార్థిగా ఉండాలనుకున్న భావం ఏదైతే ఉందో అదే నన్ను ప్రేరేపిస్తుంటుంది. నువ్వు నేర్చుకోవాలి. రెండోది, నువ్వు ఏ వర్గ పక్షపాతిగా ఉండాలి అనేది ఆ భావజాలం నన్ను ఎప్పుడు నిద్రపోనివ్వదు. మన పీడిత వర్గాల జీవితాలను ఎట్లనే చేసి మార్చాలి, వీళ్ళలో ఆ ఆత్మనిర్భర భావం పోగొట్టాలి, వీళ్ళని కూడా సంపద ఎక్కడుంటే అక్కడికి తీసుకుపోవాలి అనే భావం ఏదైతే ఉందో ఆ భావమే నా ఇన్స్పిరేషన్. ఆ భావాన్ని అర్థం చేసుకొని ఆ భావాన్ని అమలు చేయడం అనేది నేను చేస్తున్న పని. అందుకొరకు నేను ఒక్క వ్యక్తినే ఈయననే నా ఇన్స్పిరేషన్ అని చెప్పడం కష్టం. అందుకొరకే నాకు నేనే ప్రేరణ అంటున్నా. దీంట్లో ఈగో ఏం లేదండి. నేను చాలా హ్యూమిలిటీతోని వినమ్రంగా చెప్తున్నా, నేను విద్యార్థిగానే ఉంటాను. ఆ విద్యార్థి నన్ను నిద్రలేపుతున్నాడు. అందుకే రోజు నేర్చుకుంటాను, నేను రోజు చదువుతాను, మీలాంటి వ్యక్తులతో మాట్లాడతాను, ఇంకా చాలామంది మేధావులతో మాట్లాడతాను, సీనియర్ రాజకీయ నాయకులతో మాట్లాడతాను. నాకు మంచిగా అనిపించిన విషయాన్ని నేర్చుకుంటా. ఈ విషయాలన్నీ కూడా నేను ఏ సమాజం నుంచి వచ్చినో, ఏ సమాజం కోసం అయితే ఈ ప్రపంచంలో బతకాలని అనుకుంటున్నానో
ఆ సమాజం కోసమే నేను పనిచేస్తాను. అయితే ఒక్క వ్యక్తి ప్రేరణ అని చెప్పడం కష్టం. నాకు చాలామంది నీకు ఇష్టమైన సినిమా యాక్టర్ ఎవరు అని అడుగుతారు, నీకు ఇష్టమైన ప్లేయర్ అని అడుగుతారు. ఒక గేమ్లో ఒకరు ఉంటారండి, ఒక గేమ్లో ఒక హీరో ఉంటాడు, ఒక సినిమాలో ఒక హీరో పాత్ర మంచిగా అనిపిస్తుంది, ఒక సినిమాలో విలన్ పాత్ర మంచిగా అనిపిస్తుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క హీరోని తయారు చేస్తుంది, ఒక విలన్ తయారు చేస్తుంది. ఒక కాలానికి ఒక హీరో ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. సో అంతే తప్ప కాలం మారే కొద్దీ అదే హీరోను నేను ఇన్స్పిరేషన్గా చెప్పలేను. చాలామంది రాజకీయ నాయకుల మీద ఒక విమర్శ ఉన్నది, వీళ్ళు ప్రపంచాన్ని గెలుస్తారు, కుటుంబాన్ని ఓడిస్తారు అనేది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో కుటుంబాన్ని విస్మరించారా, లేకపోతే జనాలను పట్టించుకొని కుటుంబాన్ని కూడా న్యాయం చేశారా? నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నంటే ఆ కుటుంబమేనండి. ఆ కుటుంబం లేకపోతే నేను ఎక్కడ. సో నన్ను ఇంత స్వేచ్ఛగా నేను మీతో మాట్లాడగలుగుతున్నానా, ఇంత స్వేచ్ఛగా ఏ వనరు లేకపోయినా రాజకీయాల్లో ఇంత మొండిగా నేను పోగలుగుతున్నా అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబం, మా వైఫ్, మా పిల్లలు. అంటే వాళ్ళకి న్యాయం చేశారా? మీకు వాళ్ళు న్యాయం చేస్తున్నారు 100%. వాళ్ళకు మీరు న్యాయం చేశారన్న భావన వాళ్ళలో క్రియేట్ అది చేయగలిగారు. ఆ ప్రశ్న మీరు మా జీవన సహచరిని అడగాలి, నన్ను కాదు. అంటే మీకు నన్ను, మా పిల్లలను అడగాలి. అయితే ఒక ఎప్పుడు కూడా అంత అందరిలాగా ఆనందంగా సినిమాలు, షికార్లు, లేకపోతే పెద్ద పెద్ద విల్లాలు అలాంటి అదృష్టం మాకు లేదు. అది లేదని బాధపడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే నా ముందర కానీ మా వైఫ్ ముందర కానీ ఒక గొప్ప లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం అనేది ఈ పీడిత వర్గాలను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి అనుకోకండి. ఈ పీడించబడ్డ వర్గాలు వాళ్ళు ఒక స్థాయిలోకి రావాలి. మనం ఒక్కరమే బాగుంటే సరిపోదు కదా. మనలాంటి అవకాశం రాని వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. మన చేతనంత కాడికి మనం చేద్దాం అనే విషయంలో నాకు, మా వైఫ్కి ఇద్దరికి కూడా ఒకటే అభిప్రాయం ఉన్నది. మేమిద్దరం కూడా మొండిగా ఉన్నాం. బరాబర్ రాబోయే రోజుల్లో మా లక్ష్యం సాధిస్తామనే నమ్మకం మాకు. లాస్ట్ 2 ప్రశ్నలు సార్. ఒకటి ఏంది అంటే, ప్రవీణ్ కుమార్ యొక్క ఆహార్యం ఎప్పుడూ ఒకటే రకంగా ఉంటుంది, మొత్తం క్లీన్. దానికి ఏదైనా కారణం ఉన్నదా? ఏమీ లేదు. ఆ, నాకు హెయిర్ స్టైల్ నచ్చుద్ది, అందుకొరకే నేను చేసిన, అంతే తప్ప ఇంకోటి లేదు. అంటే ఎప్పుడు ఒకటే రకంగా ఉండాలి, తెల్లది కనపడొద్దు, నల్లది కనపడొద్దు అన్న పద్ధతిలో అట్లాంటి అట్లనేం లేదు. మనం ఏది కూడా వయసు పెరుగుతున్నప్పుడు దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు, దాచుకోవాల్సిన పరిస్థితి కూడా నాకు లేదు. ఏదైనా నేను ఓపెన్ చెప్తున్నాను, నేను ఎక్కడున్నా ఇట్లనే బతుకుతా. నాకు ఇది నచ్చింది. సో నేను దాదాపు తెలంగాణ ఉద్యమం దానికన్నా ముందర నుంచే నా హెయిర్ స్టైల్ ఎలాగే ఉంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నా. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇట్స్ ఒక హెయిర్ స్టైల్. సో మీకు కూడా ఇష్టమైతే నన్ను ఫాలో కండి, దీన్ని ఇంకా ప్రచారం చేయండి. స్వేరోస్కు మీరు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గతం ఏంటంటే ఒకప్పుడు స్వేరోస్ మీటింగ్ పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్షల్లో వచ్చారు. మన లాస్ట్ టైం మీటింగ్ పెడితే 3,000 నుంచి 5,000 మందే వచ్చారు. స్వేరోస్ ఆర్ఎస్ ప్రవీణ్ పట్ల నమ్మకాన్ని పోతున్నారు. ఇట్లాంటి వాళ్ళకు మీరు కల్పించే నమ్మకం ఏంటి? భవిష్యత్తు నాయకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? నేను ఒకప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు, అంటే నేను రాజకీయ ప్రస్థానం చేస్తున్నప్పుడు లక్షల్లో వచ్చారు. వాస్తవం అది. చాలా ఆగస్టు 8 నాడు నల్గొండ ఎస్జీ కాలేజ్ మైదానంలో జరిగింది. నిజంగా తెలంగాణ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా బహుజన రాజకీయాల్లో ఒక గొప్ప మలుపు, మైలురాయి కూడా. మొన్న మేము భీమ్ దీక్ష ముగింపు సమావేశం ప్రతి సంవత్సరం చేస్తాము. ప్రతి సంవత్సరం చేసినప్పుడు దాదాపుగా 5,000 నుంచి 10,000 దాకా వచ్చారు. అయితే ఒకసారి లక్షల మంది వచ్చి ఈసారి కేవలం 5 నుంచి 10,000 మంది వచ్చారు, అందుకొరకు స్వేరోయిజంలో పవర్ తగ్గిందంటే తగ్గలేదు. స్వేరో అనేది నేను ఇంతకుముందు చెప్పాను, ఒక భావజాలం. ఆ భావజాలం అనేది అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ప్రతికూల పరిస్థితులప్పుడు ఇంకోలాగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూస్తుంది. అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతో గొప్పగా ఎదుగుతుంది. మళ్ళీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మళ్ళీ ఆనాటి పరిస్థితులకు అన్వయించుకొని ఆ విధంగా ఉంటుంది. అందుకొరకు స్వేరోలకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే: ప్రతికూల పరిస్థితుల్లోనా అనుకూల పరిస్థితుల్లోనా మన లక్ష్యం చేరేదాకా మనం మడమ తిప్పొద్దు. అదే మన 10th కమాండ్మెంట్ చెప్తుంది. ఎక్కడున్నా కూడా ఆత్మవిశ్వాసంతో బతకాలి. ఎక్కడున్నా కూడా ఒకరిని బ్లేమ్ చేయకూడదు. 10 కమాండ్మెంట్స్ తూచా తప్పకుండా పాటిస్తే తప్పకుండా మన సంఖ్యలు మనం తెంచుకొని ఎక్కడ పోతాం. నువ్వు ప్రవీణ్ కుమార్ జెండా మోయాల్సిన అవసరం లేదు, ప్రవీణ్ కుమార్ వెంబడి నడవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు పనిచేసే ఆర్గనైజేషన్లో నిజాయితీగా పనిచేసి, అదేవిధంగా నువ్వు ఒక గొప్ప దార్శనికుడిగా, ఒక నాయకుడిగా, నాయకురాలిగా, ఒక సృజనాత్మకత ఉన్న వ్యక్తిగా ఎదిగి నీ మడమ తెప్పకుండా, ఒకరిని యాచించకుండా, అద్భుతంగా భయపడకుండా పనిచేయాలని నేను కోరుకుంటాను. నువ్వు అది చేస్తే స్వేరోయిజం జయించినట్టే నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో విషయాలు చెప్పినందుకు. సో ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. సో తాడిత పీడిత వర్గాల కోసం మాత్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పనిచేస్తున్నారు.
ఒక వాదానికి, ఒక పక్షానికి ఆయన పరిమితం కాలేదు. ఆయన లక్ష్యాన్ని విడనాడలేదు. ఆర్థిక స్వాతంత్రం సాధిస్తాము, అనుకున్న లక్ష్యాన్ని చేరుతాము అనే అచంచల విశ్వాసంతో కొనసాగుతున్నారు. ఆయన నమ్మకం నిలబడాలని, ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరాలని మనము ఆశిద్దాము. తాడిత పీడిత వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని భావిద్దాం. థ్యాంక్ యూ. మరొక ముఖ్యమైన నాయకులతోటి మరిన్ని విషయాలతోని మరొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.